దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాగు మీదను పడి కొట్టి దానిని తగులుబెట్టి 1 సమూయేలు 30వ అధ్యాయం 250 పేజీ తగులుబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పట్టణమునకు తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినట్టు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనుపబడినట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రాయిలురాలైన అహినోయాము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబిగయలను దావీదు ఇద్దరు భార్యలు చెరలోని కొంచుకోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునను. పెమడ దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు అహిమయేలు కుమారుడిని అబ్యాతరుతో చెప్పగా అబ్యాతరు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమియల్లా దాన్ని కలుసుకుందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది బయలుదేరి బెసోరు వాగ్గొట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడుబడిరి. దావీదును 400 మంది ఇంకనూ తరుముచిపోయిరు కానీ ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడిను. చాలండి ప్రార్థన. నీ వాక్యము బండను బద్దలు చేసే సుత్తు వంటిది అని మీరు సెలవిచ్చారు తండ్రి. నీ వాక్యము అగ్ని వంటిది అని సెలవిచ్చారు. నీ వాక్యము జుంటి తిని దారుల గంటను మధురమైంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ నీ వాక్యం అనడు సజీవంగా నిలిచి ఉండదని చెప్పారు తండ్రి. ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి ఈ రోజును ప్రభా నీ మాటలు మేము వినబోతుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అర్థం చేసుకున్న హృదయం మాకు దయచేయండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వాయుమండల శక్తులు, భూమండల శక్తులు, మనుషుల ద్వారా పనిచేస్తున్న శక్తులు నజరుడైన యేసు క్రీస్తు నామములో కాలిపోరుగాక ఆజ్ఞాపిస్తున్నాం. నీ వాక్కుతో మీరు మాతో మాట్లాడండి. మీరు బలపరిచి రాత్రి ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని, సంఘములో అద్భుతం చేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఏడ్చిన వ్యక్తి ఎవరని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారే కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఏడ్చిన వ్యక్తి దావీదు. ఎక్కువ పారిపోయిన వాడు ఎవరన్నారంటే దావీదే. ఎక్కువ తరమబడిన వాడు దావీదు. ఎక్కువ దాక్కున్నవాడు ఎవరంటే దావీదు. ఇలా బైబిల్ గ్రంథం ఎందుకు దావీదు కొరకు ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయంటే దావీదు 15వ సంవత్సరం నాడు అభిషేకించబడితే 30వ సంవత్సరం వచ్చినప్పుడు అతడు పరిపూర్ణంగా రాజు అయ్యాడు. సుమారు 15 సంవత్సరాలు దావీదు ఏడుస్తూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు, తరమబడుతూ ఉన్నాడు. అతని జీవితంలో ఒక స్థిరమైన ప్లేస్ అతనికి లేదు. ఒకరోజు దావీదు ఏమనుకున్నాడంటే నేను ఇంకా ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడ ఉన్నా సౌలు చేతిలో చనిపోతానేమో అని ఇజ్రాయేల్ దేశాన్ని వదిలి ఫిలిస్తీన్ దేశానికి పారిపోతాడు దావీదు. అంటే ఏ దేశం అయితే దావీదుకు శత్రువులో గొలియాతును చెప్పిన ఆ దేశానికి పారిపోతాడు. కానీ అద్భుతం ఏంటంటే శత్రువు దేశమునకు దావీదు వెళ్ళినా అక్కడ దేవుడు కాపుదల దావీదు మీద ఉంది. అంటే మన దేవుడు మనం ఎక్కడున్నా ఆయన కాపుదలు ఇచ్చే దేవుడు. అక్కడ రాజు ఏమంటాడంటే బాబు దావీదు ఇదిగో సిగ్లాగ్ అనే ఊరు ఉంది, నీవు నీతో ఉన్న 600 మంది సిగ్లాగ్లో ఉండండి అని దావీదుకి ఆ ఫిలిస్తీన్ దేశంలో సిగ్లాగ్ అనే ప్రాంతం ఇస్తాడు. ఇదంతా ఇంట్రడక్షన్, మీరు జాగ్రత్తగా వింటే వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు దేశము గని దేశంలో అన్య దేశంలో సిగ్లాగ్ అనే ప్రాంతంలో 600 మంది సైనికులు, తన భార్యలు, తన పిల్లలు, వీళ్ళందరితో ఆ 600 మంది భార్యలు పిల్లలతో సిగ్లాగ్లో ఉన్నాడు మన దావీదు. అది ఫిలిస్తీన్ దేశంలో ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఫిలిస్తీన్ రాజు దగ్గర పనిచేస్తూ సిగ్లాగులో దావీదు ఉన్నప్పుడు ఒక రోజు ఏం జరుగుతుందంటే ఈ ఫిలిస్తీన్ రాజు ఇజ్రాయేల్ దేశానికి రాజు ఎవరప్పుడు సౌలు. ఆ సౌలు మీద యుద్ధానికి వెళ్తాడన్నమాట. యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు అంటాడు అయ్యా నేను కూడా యుద్ధానికి వస్తానంటాడు. అప్పుడు ఫిలిస్తీన్ రాజుకి దావీదు అంటే ఇష్టం. కానీ ఆ ఫిలిస్తీన్ దేశంలో 5 నాయకులు ఉంటారు, వారు ఫిలిస్తీన్ సర్దారులు అంటారు. వాళ్ళు అంటారు ఈ దావీదు భయంకరమైన యుద్ధ వీరుడు, ఇతడు మనతో యుద్ధానికి వస్తే యుద్ధము బలంగా జరుగుతున్నప్పుడు ఇతను యూదుడు కనుక ఇజ్రాయేలు చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, కాబట్టి దావీదు వస్తే మేము యుద్ధానికి రామంటారు. అప్పుడు ఫిలిస్తీన్ రాజు అంటాడు దావీదు దగ్గరికి వచ్చి అయ్యా నీవు నా దృష్టికి దేవదూత లాంటి వాడివి, నువ్వు దయచేసి సిగ్లాగ్కు వెళ్ళిపో, మేము యుద్ధానికి వెళ్ళిపోతావు, నువ్వు రావద్దంటాడు. ఇప్పుడు దావీదు తన ఇంటికి సిగ్లాగ్కు వెళ్ళిపోతున్నాడు. అది స్టోరీ. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకేమో
ఫిలిస్తీన్లు రాజు, సర్దారులు అందరూ యుద్ధానికి వెళ్తున్నారు. దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? సిగ్లాగ్. అందరూ చెప్పండి సిగ్లాగ్ అని చెప్పండి. సిగ్లాగ్. అక్కడ ఎవరున్నారు? దావీదు పిల్లలు, దావీదు భార్య, సైనికులు భార్యలు, సైనికులు పిల్లలు, ఈ 600 మందికి సంబంధించిన కుటుంబం, దావీదు ఆస్తి, దావీదు గొర్రెలు, మేకలు, మంద, ఇదంతా సిగ్లాగ్లో ఉంది. ఇప్పుడు దావీదు సిగ్లాగ్కు బయలుదేరుతున్నాడు. ఎవరిని ఈ రోజు ఇక్కడ ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఉన్నారా? దావీదు సిగ్లాగ్కు బయలుదేరుతున్నాడు అంట. 3 రోజులు పట్టినాడు దావీదు సిగ్లాగ్ రావడానికి. ఈ 3 రోజుల్లో దావీదు తిన్నాడు, నీళ్లు తాగాడు, ఏం చేశాడో బైబిల్ చెప్పబడలేదు. కానీ బైబిల్లో దావీదు సిగ్లాగ్ వచ్చేటప్పుడు కంటండి, దూరం నుంచి దావీదు చూస్తుంటేనంట ఆ పట్టణం అంతా అగ్నితో కాలిపోతుందంట. దావీదు గుడాలన్నీ కాలిపోతున్నాయి, దావీదు ఆస్తి అంతా కాలిపోతుంది. అక్కడ దావీదుకి సంబంధించిన వారు ఎవరో కనబట్టలేదు. ఇప్పుడు మీరు ఒక ఊరు వెళ్ళారు, మీరు తిరిగి మీ ఇంటికి వస్తున్నప్పుడు మీ ఇల్లంతా కాలిపోతుంది, మీ ఆస్తి కనబట్టలేదు. ఎంతమంది జీవితంలో సంతోషం ఉంటుంది? ఎంతమంది జీవితంలో ఆనందం ఉంటుంది? దావీదు ఇంటికి వచ్చినప్పటికి ఆ గుడారం అంతా కాలిపోతున్నప్పుడు, ఆ ప్రదేశం అంతా కాలిపోతున్నప్పుడు దావీదు ఏడవడం ప్రారంభించాడంట. అక్కడ బూడిదలో దావీదు కూర్చొని అతడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. బైబిల్ ఏం చెప్తుందంటే శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడంటండి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఏడుస్తున్న వ్యక్తి ఉన్నారా? సాతాను మీ గుడారాన్ని కాల్చివేశాడా? మీ జీవితాలు కాల్చివేశాడా? దేవుడు తిరిగి ఈ ప్రార్థన ద్వారా మన గుడారాలు తిరిగి నిలపబోతున్నాడు. ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి పక్క వారిని చూసి విశ్వాసంతో చెప్పండి, నీ గుడారాన్ని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు అని చెప్పండి. ఓహో, బాగా చెప్తున్నారయ్యా విశ్వాసులు. ఓకే, దేవుడు ఖచ్చితంగా మన గుడారాలను లేవనెత్తునుగాక, మన కన్నీరు కొట్టువేనుగాక, మన నిందలు కొట్టువేనుగాక. సాతాను నీ ఆస్తిని దొంగిలించుండొచ్చు, నీ సంతోషాన్ని దొంగిలించుండొచ్చు, నీ అభిషేకాన్ని దొంగిలించుండొచ్చు, నీ జీవితంలో ఉండవలసిన ఆశీర్వాదాలు దొంగిలించుండొచ్చు. కానీ ఇదే 2025 నవంబర్ నాటికి దేవుడు మరలా తిరిగి నీ చేతులు ఆశీర్వాదాన్ని పెట్టబోతూ ఉన్నాడు. ఐ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు ఇక్కడ దేవుని ప్రసన్నత బహు బలంగా పనిచేస్తుంది. దేవుడు మన జీవితాన్ని కట్టే కాలానికి మనం వచ్చాం. ఎంతమంది జీవితంలో దుఃఖం ఉందో, ఎంతమంది జీవితంలో కాలిన పరిస్థితి నాకు తెలియదు. కానీ అయ్యగారు చెప్తున్నారు 21 days ఫ్రైడ్స్ జరుగుతున్నాయంట. 14th డే అంటే ఇది అంతేనా, 14వ రోజు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అతి త్వరలో దేవుడు మన జీవితంలో కలుగు చేసుకును గాక. ఇప్పుడు దావీదు కూర్చోనంట బూడిదలో ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో నా భార్య ఏది, నా పిల్లలేది, నా ఆస్తి ఏది, గత 7 నెలలుగా సంపాదించిన ఆ ఆస్తి అంతా ఏదని దావీదు ఏడుస్తున్న సందర్భాల్లో దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. చెప్పండి ఎంతమంది? వాళ్ళు ఏం చేయాలి? దావీదు ఎందుకు ఏడుస్తావు, మేము ఉన్నాం కదా, నీ గుండె సింహం గుండెవయ్యా, నువ్వు గొలియాతును కూల్చిన వాడివి, ఎలుగు బంటిని చంపిన వాడివి, సింహాన్ని చంపిన వాడివి, నువ్వు ఏడుస్తే ఎలాగా? నువ్వు ఏడవద్దు, నువ్వు ఇశ్రాయేలుకి రథసారథి లాంటి వాడివి అనాలి. కానీ 600 మంది అంటండి పక్కకు వచ్చి, రే ఈ శ్రమ ఈ శోధనంతా దావీదు వల్ల కదరా, ఈయన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తే ఎలా ఉంటుందిరా అనుకున్నారంట. అసలు ఈ 600 మంది ఎవరు అనుకున్నారు? పనికిమాలిన వారు, అప్పులతో ఉన్నవారు, కన్నీటితో ఉన్నవారు, కుటుంబాల్లో చెదిరిపోయిన వారు. దావీదు వాళ్ళందరినీ అదోల మగోలో పెట్టి వారిని ఆశీర్వాదకరంగా మార్చాడు, యుద్ధ వీరులుగా మార్చాడు, ప్రార్థన పనులుగా మార్చాడు, ఒక ఆశీర్వాదానికి సూచనగా మార్చాడు. ఇప్పుడు వారు బాగుపడ్డాక సైనికులు అయిన తర్వాత దావీదునే రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, పాస్టర్ గారికి ఏంటంటే మంచి బిల్డింగ్ కట్టాడు, ఆయనకేంటి మంచి డబ్బు ఉన్నట్టుంది, పర్లేదు బాగానే ఉంది అతని లైఫ్ అనిపిస్తుంది మనకి. కానీ ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చునే లోపు అతడు రాతి దెబ్బలు గుండా రావాలి, అవమానాలు గుండా రావాలి, కాలిన పరిస్థితులు గుండా రావాలి. ఈరోజు ప్రసాద్ గారికి ఒక అద్భుతమైనటువంటి మందిరం కనబడుతుంది, ఇక్కడ ఒక మంచి జీవితం కనబడుతుంది. కానీ అతడు రాతి దెబ్బల గుండా, అవమానాల గుండా, శోధనల గుండా వచ్చాడు. అనేక మంది కీలకమైనటువంటి పన్నాగాల గుండా వచ్చాడు ఆయన. ఈరోజు ఒక వ్యక్తి స్థిరపడుతున్నాడంటే ఎన్నో ఆటంకాలు దాటుకొని వచ్చారు. అందుకే మన సేవకులు పెట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదునంట కొట్టి చంపాలనుకున్నాడంటే 600 మంది. అసలు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఆశీర్వాదాన్ని కొట్టి చంపేస్తాం. మనకు ఆ దావీదు లేకపోతే ఎవడు పోరాడతాడు మన కొరకు, ఎవరు మన కోసం నిలబడతాడు? అందుకే అభిషక్తులను కాపాడుకోవాలి, సేవకులను కాపాడుకోవాలి. మన జీవితంలో సంఘం ఏం చేయాలంటే 600 మంది ఏం చేయాలంటే, వారు సంఘానికి సాదృశ్యం అయితే, దావీదు సేవకుడికి సాదృశ్యం అయితే, వారు సేవకుడిని కాపాడాలి, రక్షించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 600 మంది అంట రాళ్ళు రువ్వి దావీదుని కొట్టి చంపాలనుకున్నారంట. రాళ్ళు పట్టుకొని దావీదుని కొట్టి చంపాలనుకున్నప్పుడు, నేనే కనుక దావీదు ప్లేస్లో ఉంటే గుండాకి చచ్చిపోతాను. 600 మంది రాతి దెబ్బలతో నన్ను కొట్టి చంపాలనుకున్నప్పుడు రాయి నా మీద పడకుండానే చచ్చిపోతాను నేను. మీరంతేనేమో.
కానీ అద్భుతం ఏంటంటే దావీదు మీద కంటే అరే రెడీ 1 2 3 దావీదుని కొట్టి చంపుతూ అనుకున్నట్ట. ఈ మాటలు దావీదు విన్నప్పుడు, దావీదుని కొట్టి చంపాల ఆలోచన ఆ శత్రులుగా మారిపోయిన 600 మంది ఉన్నప్పుడంట దావీదు చేసిన పని ఏంటి తెలిసే? బైబిల్ ఉంది అక్కడ. దావీదంట తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. ఒకసారి పక్కవని చెప్పండి, ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. ఏమండి, మీరు మాట్లాడరా? ఒకసారి పక్కవని చూసి ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. ఎవరిని చూసి? అమ్మ, నీ ధైర్యం ఎవరిని చూసి? నీ భర్తను చూసా? నీ కొడుకుని చూసా? నీ ఆస్తిని చూసా? తమ్ముడు, ఒకసారి పక్కన ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. ఈ రాత్రి కోల్పోయిన ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తులు మరలా ధైర్యం తెచ్చుకుందరు గాక. తప్పక నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఖచ్చితంగా కడతాడు ఆయన. అయితే నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. ఎంతమంది కాలిన పరిస్థితులు ఉన్నారు, ఎంతమంది రాతి దెబ్బల మధ్య ఉన్నారు, ఎంతమంది అయిపోయిన పరిస్థితులు. దావీదు ఏడ్చుటకు శక్తి అంతగా ఆ బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడంట. కాలిన గుడారంలో కన్నీటితో వేదనతో ఉంటే ఒక ప్రక్కన 600 మంది రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు తన దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి నా ధైర్యం నా దేవుడు అని చెప్పండి. ఒకసారి పక్కవారిని చూసి. నువ్వు బంగారాన్ని బట్టి ధైర్యపడతావేమో, నువ్వు వస్తువులు బట్టి ధైర్యపడతావేమో, నువ్వు వాహనాలు బట్టి ధైర్యపడతావేమో, నీ పొలము నీ ఇంటిని బట్టి ధైర్యపడతావేమో. నా ధైర్యము నా దేవుడు. హల్లెలూయా. నాకు అనిపించింది ఇక్కడ దావీదు ధైర్యం ఏంటండి ఆయనకి? ఎక్కడిది ధైర్యం దావీదుకి? తన దేవుని బట్టి ధైర్యం ఎలా తెచ్చుకున్నాడు? ఏంటి దాని అర్థం? మీకు అర్థమైనట్టు చెప్తాను. ఒకసారి మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. రెడీ 1 2 3. ఎలాగా? ఇప్పుడు దావీదు కోసం తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే ఎలాగా? నేను చెప్తాను వినండి. పర్వాలేదు, ఈ సంవత్సరం దేవుడు మరలా నన్ను కడతాడు. నేను ఈ సంవత్సరం పాస్ అవుతాను. ఈ సంవత్సరం ఇల్లు కడతాను. ఈ సంవత్సరం దేవుడు నా గర్భంలో అద్భుతం చేస్తాడు. ఈ సంవత్సరం నా కుటుంబం దేవుడు దర్శిస్తాడు. ఈ సంవత్సరం నా సంఘంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ సంవత్సరం లేదా ఈ నెలలో దేవుడు నా పట్ల కనికరపడతాడు. నా కాలిన గొడవలను లేవనెత్తాడు. నా కన్నీరుని తుడిచివేస్తాడు. నా అవమానాలు కొట్టివేస్తాడు. నా ఇది దాని అర్థం. తాను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే 600 మంది రాతి దెబ్బలతో కొట్టడానికి రెడీగా ఉన్నప్పుడు, కాలిన పరిస్థితులు ఉన్నప్పుడు, కుటుంబం ఏమైందో తెలియనప్పుడు, ఒంటరిగా అగ్నిలో కాల్చబడిన బూడిదలో ఉన్నప్పుడు అంటే ఎవరైనా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోగలరండి? అది దావీదును గొప్పతనం. ఈరోజు సాతానుని ఎంత నాశనం చేశాడో, నీ జీవితాన్ని ఎంత భయంకరంగా చేశాడో, నువ్వెన్ని కోల్పోతూ వచ్చావో కాదు, నువ్వెంత ఎంటీగా ఉన్నావో కాదు. దేవుడు మాట్లాడుతున్న రోజు దావీదు వలె నా దేవుడు బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని చుండగా నిశ్చయముగా దేవుడిని జీవితంలో కలుగు చేసుకోబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన కార్యం చూస్తావంతే. నువ్వు అనుకోవచ్చు ఏదో మా సేవకుడు ఏదో మామూలుగా పెట్టాడంటే ప్రార్థనలో ఏదో జరుగుతున్నాయండి. నేను ఈరోజు ఇక్కడికి రాకమునుపు కొన్ని నిమిషాలు ప్రభా నీ సేవకుడు పిలిచాడు. యాక్చువల్లీ ఈరోజు ఈ వీక్ అంతా నేను ఖాళీగా ఉన్నాను. నేను సంవత్సరం 365 రోజుల్లో 340 రోజులు వాకింగ్ చెప్తాను ప్లేసులో తిరుగుతూ. అయితే దేవుడిని నేను అడుగుతున్నాను, ప్రభా ఏదో జరగబోతుంది ఈరోజు, ఎందుకు వెళ్ళవలసి ఉందో ప్రభా, ఎందుకు సావుకుడు అని పిలిచాడు, ఎందుకు నేను వస్తానని చెప్పని ఏమైనా ఉందని దేవుని అడుగుతున్నాడు. పరిశుద్ధత నాతో మాట్లాడిన విషయం ఏంటంటే నేను ఓ బలమైన కార్యం చేయబోతున్నాడు ఆయన. నేను కొన్ని కార్యాలు జోక్యం చేసుకోబోతున్నాడు. అవేంటో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మను క్లియర్గా చెప్పబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఆయన కలుగు చేసుకోబోతున్నాడు. ఆయన ఈ సంవత్సరం ఆయన కలుగు చేసుకోబోతున్నాడు. ఇంకా నీ జీవితంలో కొన్ని జరగవలసినవి ఉన్నాయి. దేవుని యొక్క హస్తాన్ని చూడవలసి ఉంది. అది దేవుడు చూపించే కాలానికి మనం వచ్చాం. కాబట్టి సావకుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏదో పెట్టాడు అనుకోకండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయేలోగా దేవుడు తన బలాన్ని మీకు చూపించబోతున్నాడు. ఆయన దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత అంట అక్కడ 600 మంది రాళ్ళు పెట్టి కొట్టాలనుకున్నారు కానీ ఎవడో రాళ్ళు పెట్టి కొట్టలేకపోయాడు. ఈ లోపల అక్కడ అభ్యర్థన అని ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు అంత గొప్ప వ్యక్తి ఏంటండి, అతడు సేవకుడైనా, సంగీతకారుడైనా, ఆరాధికుడైనా, మంచి వాక్యోపదేశకుడైనా, ప్రవక్త అయినా, ఇన్ని లక్షణాలు ఉన్నవాడైనా సేవకుని గౌరవిస్తాడు ఆయన. మనం ఒక్క పాట పాడడం వచ్చంటే చాలు, ఇంకా సేవకుని లెక్క చేయమని. మనం కొద్దిగా ఆత్మ సంబంధం ఎదిగితే ఇంకా సేవకుని అసలు పట్టించుకోం. కానీ దావీదు అలా కాదు. అతడు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన ప్రవక్తలను గౌరవిస్తాడు, సేవకులకు విలువిస్తాడు ఆయన. వెంటనే అతనంటే అభ్యర్థన ఒక సేవకుడు ఉంటే అతను పిలిచాడంట. పిలిచి అభ్యర్థర రావా, ఏఫోదు తీసుకురావా అంటాడు. ఇప్పుడు అభ్యర్థరు ఏఫోదుని తీసుకొస్తాడు సేవకుడి దగ్గర. ఈ ఏఫోదు దేనికి సాదృశ్యంగా ఉందంటే సేవకుడికి సాదృశ్యంగా ఉంది. ఏంటి ఏఫోదు యొక్క లక్షణం? ఏఫోదు అనేది నీలిమ రంగు దారంతో కొడతారు. ఏఫోదు అనేది నీలము రంగు దైవత్వానికి సాదృశ్యం. ఈ నీలము రంగు దారంతో కూడిన కుట్టు లేకుండా కుట్టిన నేసిన ఈ ఏఫోదు ఎవరన్నా ధరించినప్పుడు, లేదా ఏఫోదుని ఇలాంటి బల్ల దగ్గర పెట్టి మోకాళ్ళు వేసి, ప్రభా నన్ను ఏం చేయమంటావు తండ్రి,
నా జీవితం ఇలా ఉంది ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎఫోదు నుంచి మాట్లాడడం ప్రారంభించాడు అన్నమాట. అంటే ఎఫోదు అనగా మధ్యవర్తిత్వం చేసేది. ఒక సేవకునికి సాదృశ్యం నేటి కాలంలో ఎఫోదు అనగా. ఎంతమంది శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదయ్యా నా జీవితం, ప్రార్థన చేయండి, అయ్యా ఇదిగో నా కుటుంబం ఇలా ఉంది, నన్ను ఏం చేయమంటారు, నాకు అర్థం కావట్లేదు అని ఎప్పుడైనా అడిగారు మీరు? కొంతమందికి సేవకుడితో పని ఉండదు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవడమే, బయటికి వెళ్ళాలంటే వెళ్ళిపోవడమే, కొన్ని తీర్మానాలు తీసుకోవడమే. ఇప్పుడు దావీదు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, అతనికి ఏం తోచలేని పరిస్థితులు ఉన్నాడు. అతను ఎవరిని ఆశ్రయించాడు? ఎఫోదుని ఆశ్రయించాడు, అభ్యర్థాన్ని పిలిచాడు. ఇప్పుడు అదేవిధంగా ఒకసారి మా నాన్నగారు కాకినాడలో ఇంద్రపాలెంలో మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు బయట హాల్లో ఆ వరండాలో పడక కూర్చున్నారు మా నాన్నగారు. ఆయన మంచి సేవకుడు. ఈలోగా నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా, మా వైఫ్ వాళ్ళ తమ్ముడు మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు. అప్పటికి అతడు 10th క్లాస్ పాస్ అయ్యి జస్ట్ వచ్చాడు మా నాన్నగారి దగ్గరికి. వచ్చినప్పుడు మా నాన్నగారిని అడిగాడు ఆయన, అయ్యా పైన 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇంకా మా నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను మంచి తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చదవమంటారండి అని అడిగాడు మా నాన్నగారిని. అప్పుడు మా నాన్నగారు 3 ఆప్షన్లు ఒక ఆప్షన్ చెప్పారు. ఏమనంటే, నువ్వు CA చదువుకోబో అన్నారు ఆయన. ఇది ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరంలో జరిగింది. ఇది 2025 కదా, అంటే 25 సంవత్సరాల క్రితం స్టోరీ మాట. నువ్వు CA చదువుకోబో అన్నారు. ఆ CA అనగా చార్టెడ్ అకౌంట్. ఎప్పుడైతే మాట చెప్పారో అలాగంటే అయ్యారని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి CA చదివాడు. 2000 మంది రాస్తే అందులో 2 పాస్ అయ్యారు, అందులో ఇతనొకడు. మా నాన్నగారు చెప్పేశారు, ఆయన 2004లో చనిపోయారు. వీడు CA అయిపోయాడు. ఇప్పుడు అతను ఆఫ్రికా ఖండములోనే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అతనికి నెలకి జీతం ఎంతంటే లక్షల మీద ఉంది. సంవత్సరంలో కోట్లు సంపాదిస్తాడు. ఇక్కడ ఏసన్న గారి మందిరం పక్కన అతడు మొన్నే సుమారుగా 40 సెంట్లంతో భూమి కొన్నాడు. అతడి జీవితం ఆశ్చర్యంగా ఉంది. గుంటూరులో ఒక 4-5 బిల్డింగులు కొనుక్కున్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, అతడు ఎఫోదు లాంటి సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఏం చదవమంటారు అయ్యా అని అడిగాడు. అంటే అతడు సేవకుడిని అడిగి తీర్మానం తీసుకున్నాడు. దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించేశాడు. మనం కొన్నిసార్లు ఎఫోదుని లెక్క చేయం. సేవకుడు మనతో ఉంటాడు. యేసు ప్రభు అంట వారితోనే ఉన్నాడు, వారితోనే తిరుగుతున్నాడంట. ఒరే ఈయన వడ్లవాని కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, ఇతని సహోదరులు మనతో లేరా అని అంటే యేసు ప్రభును వారు లెక్క చేయలేదంట. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ప్రవక్త తన స్వదేశంలో గనుడిగా ఎంచబడ్డు, తన ఇంటి వారిలో, తన నెలవైన వారిలో ఎవరు అతను లెక్క చేయరయ్యా అని చెప్పాడు ఆయన. అంటే కొన్ని సందర్భాల్లో ఎఫోదును మనం లెక్క చేయం, ఎఫోదును అడగం. సేవకుని అడిగినప్పుడు సేవకుడు ప్రార్థన పూర్వకంగా జవాబిస్తాడు. అది మన జీవితంలో నెరవేరుతుంది. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు చిన్న వ్యాపారం చేయాలన్నా, ఏదైనా మీరు ప్రారంభించాలన్నా, మీరు ఏదైనా తీర్మానం తీసుకోవాలన్నా, పిల్లల్ని ఎక్కడైనా కాలేజీలో జాయిన్ చేయాలన్నా, ఏదైనా మీకు ఒక ప్లాన్ వచ్చినప్పుడు సేవకుని అడగాలి. ఆ సేవకుడు ప్రార్థనాపూర్వకంగా చెప్తాడు, అది నెరవేర్చబడుతుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు వేదనలో, శోధనలో, ఎటు తోచని పరిస్థితుల్లో ఆ ఎఫోదు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్నేం చేయమంటావు, మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఈ రోజుల్లో సంఘములో సాతాను ప్రార్థన దొంగిలించాడు, కన్నీటి ప్రార్థన దొంగిలించాడు. ఎంతమంది జీవితంలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికు ఒక్కసారి మొక్కలేసి ప్రార్థన చేశారు? చేతని ఈరోజు సాతాను సంఘంలో ప్రార్థన దొంగిలించాడు. ప్రార్థన లేదు. దేవుని సేవకుడు దావీదు ప్రార్థన అనుభవం కలిగిన వాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, దినమునకు 7 మార్లు ప్రార్థించిన అభిషక్తుడు ఆయన. దేవుని సన్నిధిలో 3 సార్లు ప్రార్థించేవాడు ఆయన. రాత్రి నా కన్నీటితో నా పరుపు కొట్టుకొని పోతుంది అన్నాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు రాత్రి దేవుడు మరలా ప్రార్థనాత్మను మనకు అనుగ్రహించును గాక. నీ కుటుంబంలో నువ్వు రాత్రి అందరూ పడుకున్నప్పుడు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. నీ భర్త మారు మనసు పొందలేదు అనుకో, భర్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా నా భర్తను మార్చండి, నా భర్త నీ సంధికి రప్పించండి అయ్యా. నీ పిల్లల కొరకు జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మేము రాత్రి మట్లు పడుకున్నప్పుడు మా తల మీదకి వచ్చి చేతులు పడేవిలాగా నేను చాలాసార్లు అల్లిపోవాడిని. ఏంటి బాబు ఇది? మా నాన్నగారి చేతులు. ఆయన 6 అడుగులు ఉండేవాడు. ఆయన హస్తం పెద్దదే. ఆయన వచ్చి మా మీద అలా చేతులు వేసి ప్రార్థన చేసేవాడు. ఆయన కన్నీటి ప్రార్థన చేసేవాడు. ప్రభువా మా బిడ్డలను ఆస్వాదించండి, వారి భవిష్యత్తుని కట్టనని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఈరోజు మేము దీవించబడ్డాం. మా అమ్మగారు ప్రార్థన. ఈరోజు ఎంతోమంది కుటుంబంలో ప్రార్థన లేవు. దావీదు క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ప్రభువా నన్నేం చేయమంటావు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన మన దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పండి ఒకసారి. మీరు నిజంగానే చెప్పారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడేవాడు కాబట్టి ఆ ఎఫోదు నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఏం మాట్లాడో తెలుసా? అందరూ కూడా ఒకసారి దావీదు అన్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు ప్రభువా, ఈ దండును తరమమంటావా అన్నప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడు? ఒకసారి అందరూ కలిపి ఆ పాయింట్ చదవండి. యెహోవా
అందరూ ఆ మాట చెప్పండి ఒకసారి. రెడీ, 1 2 3. అయ్యగారు చెప్పినట్టు చెప్పాలి. ఏమండి, ఇలా చూడండి. నడువు అంటే ఇది, పరిగెత్తంటే ఇది. అంటే నడవడం వేరు, నడవడానికి పరిగెత్తడానికి మధ్యలో ఇంకోటి ఉంది, జాగింగ్ అంటారు దాన్ని. అంటే నడవడు పరిగెత్తడు, ఇలా వెళ్తారన్నమాట. మరి తరుము అంటే అది వేరే పదం, అది చాలా బలమైన పదం. మనం అన్నిసార్లు ఆ పదాన్ని వాడం. నడువు, జాగింగ్ చే, పరిగెత్తు అన్న పదాలు తరచుగా వాడిన తరుము అనే పదం మనం అప్పుడప్పుడు వాడతాం, ఎప్పుడో వాడతాం. సో ఈ పదం మీరు ఎలా చెప్పాలంటే తరుములాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. రెడీ, 1 2 3. తరుము అంటారా? మీరు అలా చెప్పకూడదు ఆ పదాన్ని. అందరూ బిగ్గరగా గట్టిగా చెప్పండి, తరుము. దేవుడు ఆ పదాన్నండి ఎఫోదు నుంచి ఒక ఉరుము శబ్దంతో మాట్లాడు. దావీదు అన్నాడు, ప్రభువా ఈ దండును తరుమమంటావా, నాకేం అర్థం కావట్లేదు ప్రభు. దేవుడు అన్నాడు, తరుము. బా, ఒకసారి అందరూ బిగ్గరగా పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి తరుము అని చెప్పండి. వదినా, నువ్వు కూర్చుంటావో కూర్చో, సినిమాలు చూస్తావు చూడు, నాటకాలు చూస్తావు చూడు, అక్క నువ్వేం చేస్తావు చే, నేనైతే తరమబోతూ ఉన్నాను. ఏంటి ఎవరు ఏం మాట్లాడట్లేదు ఏంటండి? తమ్ముడు ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నాకు తెలియదు. పాకుతూ వచ్చావో, నడుస్తూ వచ్చావో, జాగింగ్ చేస్తూ వచ్చావో, పరిగెత్తుకుంటూ వచ్చావో, కానీ ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అందరు చెప్పాలి, ఎలాగ వెళ్ళబోతున్నావు? తరమబోతున్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు అర్థమైనట్టు చెప్తాను. తమ్ముడు ఒకసారి రాను. నువ్వు మంచి యవనస్తులు నువ్వు ఒక్కడు కనబడుతున్నావు ఇక్కడ. దేవుడి కుమారుడు వాడుకును గాక. ఏంటి మన చర్చిలో యవనస్తులు లేరండి? ఇంకా ఉండరండి యవనస్తులు? ఉన్నారా లేరా? మరి ఏరియాలు అందరూనే ఈ పల్లెటూరులోని కోళ్ళు పెంచుతారు కొంతమంది. సాయంకాలం అయితే అన్ని బొట్టలోకి ఎప్పడేస్తారు, మళ్ళీ పొద్దున్న వదులుతారు. అలాగా యవనస్తులు అందరూ ఎక్కడున్నారో అర్థం అవ్వట్లేదు, బొట్టల కింద దాక్కున్నారా? ఇప్పుడు ఈ తమ్ముడిని బట్టి చూద్దాం. తమ్ముడు కొన్ని నిమిషాలు దావీదు అనుకుందాం. మోకాలే ఒకసారి, 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అను. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రభువా నన్ను ఏం చేయమంటావు? వెరీ గుడ్. అప్పుడు దేవుడు అన్నాడు తరుము అన్నాడు. దేవుడు ఏమన్నాడు? తరుము. తమ్ముడు ఇప్పుడు నువ్వు తరుముకుంటూ వెళ్ళాలి. రెడీ, 1 2 3. తరుముకుంటూ వెళ్ళి. ఏంటి జాగింగ్ చేస్తాడు తమ్ముడు? వెళ్ళరా. తరవడం అంటే అది కాదు, వెళ్ళరాను. తరమడం అంటే ఏంటి తెలుసా? చెప్తాను. ఇది బంగారం చైన్ కాదు కదా, మామూలుదేనా? ఓకే, నువ్వు నీ ఫ్రెండ్ వెళ్తున్నారు, ఒకడు వచ్చాడు. ఇప్పుడు అందరూ చైన్ స్నాచర్స్ ఎక్కువైపోయారు కదా. వాడు వచ్చి ఇది లాక్కుపోతున్నాడు, లాక్కుపోయాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పట్టుకోరా రే అని అంటావా? అప్పుడు ఏమంటావు? రే నా బంగారం పట్టుకోడు తరమడు రే అంటావు. అది తరమడం అంటే. ఓకే, ఇప్పుడు నేను లాక్కుపోతున్నాను, తరువు. రెడీ, 1 2 3. పెద్ద అది కొద్దిగా పెంచాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒరే పట్టుకోండిరా, ఒరే వస్తున్నాను రా, నా బంగారం, నా ఆస్తి, నా దీవెన, అదిగో అమాలేకుడు పట్టుకొని పోతున్నాడు. తరమడం అంటే అది. ఇప్పుడు దేవుడు అన్నాడు ఎఫోదు నుంచి, దావీదు తరుము. ఒకసారి పక్కవారి భుజం మీద ఎలా అని తరుము అని చెప్పండి. కూర్చున్నది చాలు, నిద్రపోతున్న చాలు, కాలక్షేపం చేస్తున్న చాలు. ఈరోజు తరిమే క్రైస్తవులుగా మనం లేపబడుదుము గాక. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ రాశాను. ఏంటి ఆర్టికల్ అంటే అది ఇంటర్నెట్లో ఎక్కడెక్కడికో పోయింది. ఏంటి ఆర్టికల్ అంటే అది నేను 2001లో రాశాను, హర్యానాలో ఉన్నప్పుడు బైబిల్ కాలేజ్లో. ఆ ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది నన్ను అప్పుడే. ఏంటంటే దేవుడు కూర్చున్నవాడితో కూర్చోడు, దేవుడు నిద్రపోతున్నవాడితో నిద్రపోడు, దేవుడు కాలక్షేపం చేసేవాడితో కాలక్షేపం చేయడు. ఆయన పరిగెత్తేవాడితో పరిగెడతాడు, ఆయన ఎగిరేవాడితో ఎగురుతాడు, ఆయన మాట్లాడేవాడితో మాట్లాడతాడు, ఆయన పని చేసేవాడితో పని చేస్తాడు. ఆయన ఈరోజు రాత్రి నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ నువ్వు తరుముతూ ఉండగా నీతో దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన సాతాను దొంగిలించినవన్నీ తిరిగి ఎప్పబోతూ ఉన్నాడు. ఆయన సాతాను చేతిలో ఉన్నవన్నీ తిరిగి మరలా నీ చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు కేవలం తరుము అని చెప్పేవాడు కాదు. ఈరోజు సంఘానికి దేవుడు 2 వాగ్దానాలు ఇమ్మన్నాడు. ఆ వాగ్దానాలు నేను చెప్తున్నాను. దావీదు తరుముతున్నప్పుడు దేవుడు ఆగు అని చెప్పి ఈ 2 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఈ సంఘములో ఈ వాగ్దానాలు నిశ్చయముగా జరగబోతున్నాయి. సంఘములోనే కాదు, సంఘ సేవకుడు దేవుడు ఆయన జీవితంలో ఈ 2 వాగ్దానములు నెరవేర్చునుగాక. సంఘము దేవుని కార్యాలు చూడబోతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంతకాలం సేవకుడు కష్టార్జితం, సేవకుడు కార్చిన చెమట, సేవకుడు కష్టపడిన ప్రతి కష్టానికి, తన తండ్రి కష్టపడిన కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ పరిచయ రూపురేఖలు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నువ్వు ఊహించింది ఇంతే కానీ దేవుడు శాశ్వత కృపతో ఎదురుపడబోతూ ఉన్నాడు. ఆయన ఐ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. ఇప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్న 2 ఆశీర్వాదాలు చదువుతాం చూడండి ఒకసారి. తరుము, నిశ్చయముగా నీవు వారిని
కలుసుకుంటావు. అందరు చెప్పండి ఒకసారి నా వెనకాల, నిశ్చయముగా నీవు కలుసుకుంటావు. బా, ఏం ఆశీర్వాదం అండి అది. ఏమండి అన్న, ఈ మాటకి ఇంగ్లీష్లో ఏమైనా ఉందా? నిశ్చయముగా అన్న మాటకి ఏమైనా ఉందా ఇంగ్లీష్లో పదం? షూర్లీ. ఏమండి ఈ మాటని ఇంకా నిశ్చయముగా అంటే అర్థమేంటంటే, ఎవడు ఎమ్మెల్యే అడ్డొచ్చినా, రాజు అడ్డొచ్చినా ఇంకా దాగదు. నిశ్చయముగా కలుసుకుంటావు. దావీదు, అమాలేకుడు ఎక్కడున్నాడు నీకు తెలియదు, నీ ఆస్తి ఎక్కడుందో తెలియదు. ప్రజెంట్ వాడు పట్టుకొని తీసుకుపోయాడు, అంతా కాల్చిసేటి గుడారని. కానీ నిశ్చయముగా నువ్వు కలుసుకోబోతున్నావు. ఎంతమంది ఇక్కడ ఆస్తిని కోల్పోయారో, దీవెనలు కోల్పోయారో, దేవుని కృపను కోల్పోయారో నాకు తెలియదు. కానీ ఈ 2025 సంవత్సరం ఈ ఆగస్ట్ నెల, ఈవేళ ఎన్నో తారీఖు అండి? 22వ తారీఖు శుక్రవారం నాడు మన 14 ఉపవాస ప్రార్థనలు దేవుడు మాట్లాడుతున్నమాట అంటే, నిశ్చయముగా నువ్వు తిరిగి కలుసుకోబోతూ ఉన్నా. ఎన్ని సంవత్సరాలు నువ్వు దాన్ని కోల్పోయావో, ఎంతకాలంగా నీకు కనబడలేదో ఐ డోంట్ నో. నువ్వు ఎదురు చూస్తే నీకు కనబడట్లేదు, నువ్వు కోల్పోయావు, నీ జీవితంలో అది లేదు. కానీ దేవుడు దాన్ని కలుసుకునే కృపను ఇవ్వబోతున్నాడు ఆయన. నిశ్చయముగా నువ్వు కలుసుకో. ఒకసారి పక్క వారికి షేక్ ఇచ్చి ఇటు అటు ఉన్న వారికి, నువ్వు కలుసుకోబోతున్నావు అని చెప్పండి ఒకసారి. నువ్వు చూడబోతున్నావు అని చెప్పండి ఒకసారి. కలుసుకోవడం అంటే నేను మళ్ళీ అన్నను కలుసుకున్నాను, మళ్ళీ చూడబోతున్నాను. నువ్వు ఏది కోల్పోదు చూడబోతున్నావు. తన భార్యను చూడలేదు, తన కుమారుని చూడలేదు, తన ఆస్తిని చూడలేదు. ఇప్పుడు దేవుడు నువ్వు చూడబోతున్నావు. ఎవరు గోయింగ్ టు సీ ఇట్, ఎవరు గోయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు మరలా తిరిగి కలుసుకుందువుగాక. రెండవ వాగ్దానం, నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకుంటావు, తప్పక నీ వారందరిని నువ్వు దక్కించుకుంటావు. బా అని ఈ మాటకి, తప్పకనే మాటకి అర్థం ఏంటి? అందరు చెప్పండి ఒకసారి. తప్పక, మస్ట్ అండ్ షుడ్ అంటే ఇంకా నో మ్యాటర్. ఎవడు అడ్డు వచ్చినా తప్పక అంటే అర్థం ఏంటంటే, బాబు ప్రకృతి అడ్డు వచ్చినా, ఏది అడ్డు వచ్చినా నీకేం ఇంకా ప్రాబ్లం లేదు. తప్పక నువ్వు దక్కించుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను, సెల్ ఫోన్ చూశాను, నా ఫోన్ అక్కడ కనబడింది అన్నాను. అది నేను చూడడం పెద్ద గొప్ప కాదు, ఈలోగా ఎవడో వచ్చి పట్టుకుపోయాడు. అది నేను దక్కించుకోవాలి, మళ్ళీ నా దగ్గరికి రావాలి, అది గొప్ప. దేవుడు ఏమన్నాడంటే, నిత్యముగా నువ్వు కలుసుకోవడం పెద్ద గొప్ప ఏం కదయ్యా, కానీ తప్పక దక్కించుకోవడం గొప్ప. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏది అడ్డొచ్చినా ఏది జరిగినా నీవు మాత్రం తరుముతూ ఉండగా నువ్వు ఖచ్చితంగా తప్పక దాన్ని దక్కించుకోబోతున్నావు. అంతే. మరలా వచ్చే సంవత్సరం ఇదే నాటికి, ఇదే సమయానికి కొంతమంది ఎదురు చూస్తున్నా, కొంతమంది ఉద్దేశం కలిగి ఉన్నా, కొంతమంది ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతున్నా, ఆ కార్యాలు కలుసుకోబోతున్నారు, వాటిని స్వాధీనపరచుకోబోతున్నారు, వాటిని తాకబోతూ ఉన్నారు. దేవుడు ఆ కార్యము నెరవేర్చునుగాక. మీకోసం నాకు తెలియదు, కానీ దేవుడు నా జీవితంలో ఏదో బలమైన కార్యం చేయబోతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న కార్యాలు నేను తాకబోతూ ఉన్నాను. ఎంతో కాలంగా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఐ నో దట్. దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు ఆయన. తప్పక నీవు దక్కించుకుంటావు. ఈ 2 వాగ్దానాలు చెప్పాడు దేవుడు దావీదుతో. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అందరు నాతో చెప్పండి. దావీదు ఏం చేయాలి? ముసుకేసుకొని పడుకోవాలా? భోజనం బల్ల దగ్గర కూర్చోవాలా? అలాగే ఎడుతుండాలా ఆ బూడిదలో కూర్చొని? అందరూ చెప్పండి. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన అయిపోయింది కదా నాన్న, బూడిదలో కూర్చొని ప్రభువా నేనేం చేయమంటే ఏడిచాడు కదా. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అదండి చెప్పండి అమ్మా. ఇప్పటివరకు మెసేజ్ ఏమి విన్నారు? తరమాలే చెప్పాలి. దావీదు ఏం చేయాలి తమ్ముడు? ఇన్స్టాగ్రామ్ చూడాలా, రీల్స్ చూడాలా. మొన్న అడవడో ఇగో ఇంత వయసు కూడా లేదు అడిగి, అలా చూస్తాడు. అంత వయసు కూడా లేదు. ఇక ప్రార్థనలో కూర్చొని ఇంక ఇలాగ అంటున్నాడు అంతాడు. ఆడు ఏం చూస్తున్నాడు? దగ్గరికి వెళ్తున్నాడు, డ్యాన్సులు చూస్తున్నాడు, వీడియోస్, డ్యాన్సులు తప్ప ఏం చూడలేదండి. అన్ని లాగెత్తున్నాడు, డ్యాన్సులు మాత్రం అలా చూస్తున్నాడే. అయిపోయిందా మళ్ళీ? అప్పుడు నాకు అనిపించింది, అందుకే నరుడు హృదయం చిన్నప్పుడే చెడిపోయిందని చెప్పాడు రా దేవుడు బైబిల్ అనిపించింది. ఈ రోజుల్లో ఫేస్బుక్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పిల్లలు వాట్సాప్లో చాటింగ్లు, ఈ లోక సంబంధమైన స్టఫ్ అంతా ఈరోజు సంఘంలోకి వచ్చేసింది. మనం కాలక్షేపం చేయడానికి అలవాటు పడ్డాం, టైం పాస్ చేయడానికి అలవాటు పడ్డాం, కూర్చొని బాతగాని వేయడానికి, మనుషులతో మాట్లాడడం, ముచ్చరించడానికి. కానీ దేవుని తరిమే అనుభవాలు లేవు. వాయిద్యం నేర్చుకున్నారా? నాకు కింద కూర్చుంటే డ్రమ్ వినబడుతుంది. నా చిన్న కాలంలో వినివు నా డ్రమ్ములు. నా చిన్నప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు ఆ డ్రమ్ము కొడుతుంటే గిలిగించగలుగుతుంటే మంచి ఉద్యమంగా నా చిన్నగా. ఇప్పుడు ఎక్కడే డ్రమ్ వినబట్టలేదు. ఎందుకంటే ప్యాడ్స్ వచ్చినాయి, కీబోర్డులు వచ్చినాయి, వినబట్టలేదు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, ఎందుకు నేర్చుకున్న ఆశ లేదు వరకు, ఎందుకు తల్లిదండ్రులు పంపట్లేదు? మందిరంకి వెళ్ళి కూర్చోరా, ఆ యెహోషువ మందిరంలో గడపరా,
సేవకుడి దగ్గరికి వెళ్ళరా, సేవకుడితో ఉండరా. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనం తరిమే స్టేజ్లో లేం, భక్తిని తరిమే స్టేజ్లో లేం. పాటలు నేర్చుకోవాలి, దేవుని ఆరాధన చేయాలి, చేతులు దేవుడిని స్తుతించాలి. ఆదివారం మందిరం 10 గంటలకు అనుకో, 10:30కి 11 గంటలకు రావడం కాదు, 8:30కి నీ కుమారుని కుమార్తెలు పంపేయాలి. మందిరం దగ్గర పని చేయండి రా, పరిచర్య చేయండి, మందిరాన్ని చేతులతో ఎత్తి పట్టుకోండి. మన బిడ్డలు దీవించబడాలంటే, మన సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తరమాలి, పరిచర్యని తరమాలి, వాయిద్యాలు తరమాలి, భక్తిని తరమాలి, దేవునికి ఇచ్చుట తరమాలి. అవి తరమడం అనేది దేనికి సాదృశ్యం అంటే దేవునిలో ముందుకు సాగడం, కోల్పోయినవి తిరిగి సంపాదించడం. మరలా వచ్చే సంవత్సరం ఇదే నాటికి దేవుడు నీకు ఇవ్వాల్సినవి ఇవ్వాలి అంటే నువ్వు తరమాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేయాలి చెప్పండి? వాగ్దానం ఉందా దావీదుకి? ఉంది. దేవుడు మాట్లాడా? మాట్లాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకునే బాధ్యత ఎవరిది? దావీదు లేస్తేనే ఆశీర్వాదం, పరిగెత్తితేనే ఆశీర్వాదం. ఇప్పుడు దావీదు బూడిదలోంచి లేచాడండి. నాకు ఈ మెసేజ్ చాలా ఇష్టం. ఇక్కడ దావీదంట ఏడుస్తున్న లేచి, దావీదు కత్తి పొదునుగా ఉందో లేదో చూడలేదు, సైనికులు ఉన్నారో లేదో చూడలేదు, ఉన్నది 600 మంది, అందులో దావీదు మీద తిరగబడిన వాళ్ళందరూనే. కానీ ఎవరిని యుద్ధానికి వస్తామని అడగలేదు. దావీదు దగ్గర ఏంటిది రథం ఉందో లేదో తెలీదు, గుర్రాలు ఉన్నాయో లేదో తెలీదు, ఒంటి మీద వెళ్తున్నాడో కాళ్ళు నడక పెడితే తెలియదు. కానీ దావీదంట, బైబిల్ ఉందంటే దావీదంట వారిని తరుముచిపోతున్నాడంట. రే అమాలేకులారా ఎక్కడున్నారు? ఇదిగో నేను వస్తున్నాను, నా ఆశీర్వాదం, నా దీవెన నేను తిరిగి సంపాదించుకోబోతున్నాను, యుద్ధం ఆడడానికి వస్తూ ఉన్నాను రే అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదు. ఏం అద్భుతమైన భక్తిపరుడండి, ఏం విశ్వాస వీరుడండి. ఇప్పుడు ఈ 600 మంది అన్నారు, అయ్యా మేము కూడా వస్తామే మీ వెనకాల అన్నాడు. నేను మీ మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళలేదు, నా దేవుని పైన ఆధారపడి యుద్ధానికి వెళ్తున్నానని దావీదు వెళ్ళిపోతుంటే ఈ 600 మంది కూడా దావీదు వెనకాల వచ్చారంట. మొత్తం దావీదు 600 మందిని తీసుకొని అది సేవకులను గొప్పతనం. రాళ్ళు ఇచ్చి కొట్టాలనుకున్నవాడిని కూడా కలుపుకుంటాడు సేవకుడు. సరే సేవకులు బట్టి చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మీలో ఎవరిని ఎప్పుడైనా రాయిసిరేరా పాస్టర్ గారి మీద? ఎవరు ఇసరలేదా? దేవునికి స్తోత్రం. చాలా మంచి సంఘం అనుకుంటుంది ఇదండి. కొంతమందికి ఇదే మినిస్ట్రీ. ఈ యూదులకి రాయిలు ఇసరడం బాగొచ్చు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, రే ఇదిగో ఎవరన్నా సబ్బాతికి రాలేదా రాయిసురు కొట్టి చెప్పండి, ఎవరన్నా పాపం చేసాడా రాయిచ్చు కొట్టి చెప్పండి. కాబట్టి రాయిలు ఇసరడం బాగా అలవాటైపోయింది వాళ్ళకి. సో వాళ్ళు మినిస్ట్రీ అంటే రాయిలు ఇచ్చుకుని కొట్టడమే రెడీగా ఉంటారు. ఇది సంఘంలో కూడా చాలామంది రాతి దెబ్బలతో ఎలా కూడా సేవకుని ఎలా గాయపరుద్దాం, సేవకురాలను ఎలా గాయపరుద్దాం అనే కాన్సెప్ట్ ఉంటారు. వాళ్ళకి మారు మనసు రావాలి. ఈరోజు 600 మంది దావీదుని రాతి దెబ్బలతో కొట్టి చంపుతాం అనుకున్న వారికి మారు మనసు వచ్చి దావీదు వెనకాల దగ్గరికి వస్తున్నాయి. దావీదు వారిని క్షమించాడు, వారి వెనకాల తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు 600 మంది దావీదు వెనకాల వెళ్ళిపోతున్నారు. దావీదు లోయలు, అడవిలు, ఒకే కాలువలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను చాలాసార్లు ఈ దారిలో చాలాసార్లు 100 సార్లు ఈ రూట్లో ప్రయాణం చేశాను నేను. కానీ ఫస్ట్ టైం ఈ రూట్లోకి తిరిగాను. ఈ రూట్ అంటే ఈ రూట్ కాదు, ఏంటన్నది నందిగామ ఈ హైవే ఉంది కదండి. చాలాసార్లు ఈ రూట్లో వెళ్ళేవాడిని. ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు అనిపించాం, ఓకే దేవుని కృపను బట్టి రూట్లోకి వచ్చాను, చాలా సంతోషం అనిపించింది నాకు. అలా దావీదు వెళ్తుంటాడంట, అన్ని దారుల్లో ఎడారులు, లోయలు, మెట్టలు, అడవులు దాటుతూ వెళ్ళిపోతున్నాడు. దావీదు తరుముతున్నాడు, మెట్టలు, లోయలు దాటుతున్నాడు. దావీదు అలా వెళ్ళిపోతుండగానంటండి నాకు అనిపించింది, దావీదుకి మ్యాప్ లేదు, గమ్యం చెప్పలేదు దేవుడు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పలేదు. అంటే దావీదుకి విశ్వాసం అవసరమే. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు ఏం చెప్పడు, పలానా సొంతంలో నీ జీవితంలో అద్భుతం చేస్తున్నానా, నీ కుటుంబంలో దీవిస్తాను దేవుడు చెప్పడు. విశ్వాసం తెలిపోవాలి మనం. దేవుడు తరుము అన్నప్పుడు తరుముకుంటూ వెళ్ళిపోవడం మన పని. నువ్వు దీవించాను కానీ తరమన ప్రభువా, నువ్వు అద్భుతం చేస్తాను కానీ తరమన అనకూడదు. అందుకే నీతిమంతుడు విశ్వాసంలో బ్రతుకుతాడు బైబిల్లో. నువ్వు తరుముతూ వెళ్ళిపోవాలి, ఎదరికి వెళ్ళిపోతూ ఉండాలి. దావీదు వెళ్ళిపోతున్నాడు, ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వలేదు, దేవుడు గమ్యం చెప్పలేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, గుడ్డుగా వెళ్ళిపోతున్నాడు. దావీదు వెళ్ళిపోతుంటాడంటే ఈ లోపల బేసోరు వాగు వచ్చిందంటే. అందరు చెప్పండి, ఏ వాగు అది? చెప్పాలి అందరూ. ఏ వాగు? మనకు దగ్గరలో ఏమైనా వాగు ఉందండి అయ్యా? మనకి కృష్ణా వాగు ఉంది, ఇక్కడ నది ఉంది. అది ప్రమాదకరమా మామూలుగా? మొన్న వచ్చింది ఇక్కడ లాస్ట్ ఇయర్, పొడవల మీద తిరిగారు అందరూ. అది పొంగితే మామూలుగా ఉండదు. బేసోరు వాగు అలాంటిదే, యోర్దాను నది లాంటిది మాట అది. ఈ బేసోరు, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ బేసోరు వాగు కోసం స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు నాకు ఎలా కనపడింది అంటే, అది దానికి 2 రూపాలు ఉంటాయి. పంట పొలాలు బాగా పండినప్పుడు అది గొట్ల మీద పొంగు పొర్లు పారుతుంది అన్నమాట. ఆ టైంలో ఎవడన్నా అడుగెట్టాడు అనుకోండి,
120 కిలోమీటర్ల వేగంతో ఉంటుందన్నమాట ఆ ప్రవాహం. అందుకే యోర్దాన్ నదిలో కూడా వాళ్ళు అడుగుపెట్టిన దేవుడు ఎందుకు అద్భుతం చేయవలసి వచ్చిందంటే అక్కడ యోర్దాన్ ప్రవాహాన్ని ఎందుకు ఆపాడంటే ఆ ప్రవాహం చాలా భయంకరమైంది. అందుకే దేవుడు ఎక్కడి నుంచో ప్రవాహం ఆపుతూ వచ్చాడనమాట ఆయన. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రవాహంలో కొట్టుకొని పోతారు. అందుకే ప్రవాహాన్ని ఏకరాశిగా నిలబెట్టి వారిని దాటించాడు ఆయన. సో బేసూరు ప్రవాహం కూడా అలాంటిదే. అది చాలా 80 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్లో ప్రవాహం ఉంటుంది. దావీదంట దేవుడేమో తరమన్నాడు, తరుముతూ వస్తుండేమో ప్రవాహం అడ్డొచ్చింది. ఆల్రెడీ దావీదు ఏడుతూ ఉన్నాడు, శక్తి లేకుండా ఏడ్చాడు, తిండి లేదు, ఆహారం లేదు, బలహీనుడుగా ఉన్నాడు. దేవుడు తరమ్మంటే జరుగుతుంటే ఈలోగా ప్రవాహం అడ్డొచ్చింది. నీవు నేనైతే ఏం చేస్తామంటే ఆ ప్రవాహం దగ్గర ఆగిపోయి, ప్రభా ఏంటి ప్రభా ఈ ప్రవాహం, ఏం దాడతాను తండ్రి అనుకుంటాం. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? రెడీ 1 2 3 అని ప్రవాహంలో దూకి ఈత కొట్టుకుని అవతలకి వెళ్ళిపోయాడు. మీరు ఎవరో చప్పట్లు కొట్టలేదు ఏంటండి? హల్లెలూయా. ఇప్పుడు మనకంటే ముందు సేవకులు ప్రవాహాలు దాటుతారు. వాళ్ళు మనకంటే ముందు ప్రవాహాలు దాటుతున్న మీ సేవకులు బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అందుకే నేటి కాలంలో ప్రవాహాలు దాటే సేవకులు కావాలి మనకి. కొంతమంది సేవకులు ఇలా లేరు. వాళ్ళకి ధనం ఉంటే చాలు, వాళ్ళకి భోజనం ఉంటే చాలు, వారికి ఏదో సంఘం గడిపితే చాలు. చాలామంది జీవితాలను దేవుని కోసం కష్టపడి సంఘాన్ని ఎలాగైనా దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. ఈ అంచెలో వారి కుటుంబాలు కట్టలని ఆప్యాయత, ప్రేమ, రోషంతో సేవ చేసే వ్యక్తులు లేరు. దావీదు అలాంటి వాడంటే ఎలాగైనా నా కుటుంబం రక్షించబడాలి, అమాలేకుల చెరలో ఉన్న నా బిడ్డలు రక్షించబడాలి, దావీదు ఆస్తి రక్షించ, అతనికి ఒక ఫోకస్ ఉంది, దేవుడి మీద అతనికి గురి ఉంది, నమ్మకం ఉంది. అందుకే బేసూరు ప్రవాహం అడ్డు లెక్క చేయకుండా నేను చనిపోయినా పర్లేదు ప్రవాహం దాటాలి, నా దేవుడు తరమనడని బేసూరు ప్రవాహంలో దుగి ఎతకొట్టున అవతలకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు 600 మందిలోనంట 400 మంది అంట రే మన సేవకుడు దావీదు ప్రవాహం దాటాడని 600 మందిలో 400 మంది దూకేసి వాళ్ళు కూడా ఎత్తుకొట్టుకుని అవతలకి వచ్చారంట. సంఘంలో ఇప్పుడు 2 రకాల గుంపులు ఉంటారు. ఒకటి సేవకుని వెంబడించే గుంపు. వీళ్ళు ఎలాంటి వారంటే 400 మంది దూకట దావీదుతో పాటు వారు కూడా ఎత్తుకొట్టి అవతలకి వెళ్ళిపోయారంట. సంఘములో సేవకుని వెంబడించే గుంపును బట్టి చప్పట్లు కూడా దేవుని నామని కనపరచండి. హల్లెలూయా. నేను ఆ వ్యక్తి అన్న వాళ్ళు చేస్తాను, నేను సేవకుని వెంబడించే వ్యక్తి అన్న వాళ్ళు చేస్తాను. నిజమేనండి అయ్యా, మీరు చేయలేదు అది తెలిసిపోద్ది, మీరు వెంబడించే వ్యక్తులు కాదు. చేతండి అమ్మా, ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది దేవుని కోసం శ్రేష్టమైన కానుకలు ఇస్తారు, ఎంతమంది నిజంగా దశం భాగాలు తీస్తారు, ఎంతమంది నిజంగా దేవుని కోసం వైరాగ్యం కలిగి ఉంటారు. దేవుడు సేవకుడు అడుగుతున్న ప్రతి మాట ఎస్ సార్, అయ్యా నేను అని ఎంతమంది నిజంగా దేవుని కొరకు వెంబడించే వ్యక్తి ఉన్నారు ఇక్కడ? ఐ డోంట్ నో. కాబట్టి ఇప్పుడు సేవకుని వెంబడించే వ్యక్తి ఎంతమంది నాకు తెలియదు. కానీ దావీదునంట 400 మంది దూకేసి వెంబడించారండి. వీళ్ళు సంఘములో చాలా కీలకమైన వ్యక్తులు. ఒకవేళ నీవు దేవుని సేవకుని వెంబడించకపోతే, దేవుని పరిచయం వెంబడించకపోతే నువ్వు ఈ వర్తమానం ద్వారా మార్పు చెందాలి. దేవుని జీవితాన్ని కట్టే సమయంలో నువ్వు ఉన్నావు. అతి త్వరలో దేవుని దీవించబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బేసూరు వాగులను దాటాలి. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొత్తం ఎంతమంది వీళ్ళు? 600 మంది. ఎంతమంది దాటారు ఇప్పుడు? దావీదు దాటాడు, 400 మంది దాటాడు, మొత్తం 601 దావీదుతో. ఇంకెంతమంది ఉండిపోయారు? వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చదవండి. అక్కడ ఏముందో వారి కోసం ఏముందో 9వ వచనం. కాబట్టి దావీదును అతని యుద్ధం 600 మంది బయలుదేరి బేసోరు వాగొట్టుకు రాగా వారు 200 మంది వెనక దిగుడు పెడిరి. దావీదును 400 మంది ఇంకనూ తరుముచిపోయారు. కానీ ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. అందరు జాగ్రత్తగానే అమ్మా, వీళ్ళంటండి బేసూరు వాగ్గొట్ల దగ్గరికి వచ్చారంట. వచ్చంటే బేసూరు వాగ్గొట్ల దగ్గర అలసట పడుతున్నారంట. అలసట, అందరూ అలసట పడండి. అలసట అంటే ఎలాగ నాన్న? అదిగా అందరూ ఆయాసం. అయ్యి బాబోయ్, ఈ దావీదేంట్రా బాబు ఇలా పెరిగడేస్తున్నాడు, దావీదేంట్రా బాబు ఇలా ఈత కూడా ఎత్తున్నాడు, నాకు ఆయాసం వచ్చేస్తుందిరా. ఏంట్రా బాబు భక్తి ఏంట్రా బాబు, ప్రార్థనలు ఏంటి, 21 రోజులు ప్రార్థనలు ఏంటి, దేవుని కోసం ఇంత ఇది, వీళ్ళకంటే ఆయాసం కలిగిపోయంట బేసోరు వాగ్గొట్ల దగ్గర కూర్చున్నారంట. దేవుడేమో వాగులు దాటు తరుము అన్నాడు, కానీ వీళ్ళేమో వాగుల దగ్గర కూర్చోనంట. అలసట పడినాడు ఏం చేస్తాడు? ఆ వాగు నీళ్ళు తీసుకొని అయ్యో అవరే ఏం దాడుతాను. మన పాస్టర్ గారికి ఏం పని ఉండదు, ఎప్పుడు ప్రార్థన అంటాడా, ఎప్పుడు భక్తి అంటాడు, ఎప్పుడు ఎప్పుడు కారుకి, ఎప్పుడు దేవుడు. మన అలసట లెక్క చేయడు. అతను షుగర్లో బీపీలు వచ్చేస్తున్నాయి, ప్రార్థన అంటాడు, ఉపాస ప్రార్థన అంటాడు, వాళ్ళు నిడిపి అంటాడు, ఎప్పుడు సేవే, ఎప్పుడు భక్తి. కొంచెం సినిమా చూద్దారా, కొంచెం నాటికి చూద్దాం, కొంచెం లోకం వెంబడి వెళ్దాం. అలసట
అలసట. వీళ్ళు నాకు అనిపించింది, దావీదుకి లేని అలసట వీరికి ఎక్కడికి వచ్చింది? 600 మంది 400 మందికి లేని అలసట వీరికి ఎందుకు వచ్చింది? వీళ్ళేం తిన్నారో దావీదు అదే తిన్నాడు. దావీదు ఎలా ఏడ్చాడు? వీళ్ళకంటే ఎక్కువ ఏడ్చాడు దావీదు. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే 400 మంది దావీదు వెళ్ళిపోతే ఈ 200 మంది అంట బేసోరు వాగు దాటలేక ఆగిపోయారంటాడు. నేను దేవుడిని అడిగాను, ప్రభా అలసట ఎవడికి వస్తుందని అడిగాను. అలసట ఎవడికి వస్తుందంటే ప్రభు అన్నారు, ఎవడ జీవితంలో అయితే పాపం ఉందో, శరీర కోరికలు ఉన్నాయో, లోకం ఉందో వాడికి అలసట వస్తుందని చెప్పాడు ఆయన. నీ జీవితంలో దేశూరు ప్రవాహాలు దాటలేకపోతున్నావు అంటే నీ జీవితంలో ఎక్కడో ఇంకా సాతాను సంబంధమైన ఉచ్చులు ఉన్నాయి, శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి. అందుకే నీ జీవితంలో అలసట, అందుకే నీ జీవితంలో వేదన, అందుకే నువ్వు పరిగెత్తలేకపోతున్నావు. నీకన్నా వెనకాల వచ్చినాడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు, వాడు రాజ్యాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు. ఓ సాతాను చేతులను ఆశ్వాలు చేజిక్కున్నాడు వాడు, కానీ నువ్వింకా ఆగిపోతున్నావు. ఇప్పటికే నీ జీవితం కట్టబడాలి, ఇప్పటికే నీ ఇల్లు స్థిరపరచబడాలి, ఇప్పటికే నీ బిడ్డలు ఆశ్రయించబడాలి, ఇప్పటికే నీ జీవితంలో ఏదో జరగాలి. కానీ నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందంటే నీ జీవితంలో ఏదో ఈరోజు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, బేసోరు ప్రవాహాలు దాటుదువుగాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు అనిపించిందండి ఇక్కడ ఈ బేసూరు ప్రవాహం దగ్గర కూర్చున్నవాడికి వాళ్ళ కొడుకు గుర్తు రాలేదు, వాడి భార్య గుర్తు రాలేదు. రే అక్కడ అమాలేకుల చేతుల్లో నా భార్య బంధించబడింది కదా, నా కుమారుడు బంధించబడ్డారు, నా కుమార్తె బంధించబడిందిరా, నా ఆస్తి బంధించబడిపోయింది. వాడు ఏం చేస్తాడో? ఈ బేసోరు ప్రాంతం కూర్చున్న వాడికి తన ఆస్తి కానీ, తన భార్య కానీ, తన పిల్లలు కానీ గుర్తు రాలేదు. ఏమండి, ఇప్పుడు నీ కుమారుడు, నీ కుమార్తె, నీ ఆస్తో శత్రువు చేతిలో ఉంటే బేసూరు ప్రభావం పెద్ద లెక్క. నీకు కృష్ణ అనేది ఒక పెద్ద లెక్క. ఒక తెప్పనే వేసుకుని వెళ్ళిపోతావు, ఒక చెక్క మొక్కను రెడీ చేసుకుని వెళ్ళిపోతావు అవతలైపుకి. ఎందుకంటే నీ కుటుంబం అక్కడ ఉంది, శత్రువు చేతిలో ఉంది. కానీ విచారకరమైన విషయం అంటే నేటి కాలంలో అనేక మంది సేవకులు, ప్రార్థనపరులు, విశ్వాస వీరులు ప్రవాహాలు దాటలేకపోతూ ఉన్నారు. నీ ప్రవాహం ఏంటో నీకు తెలుసు. నువ్వేది దాటలేకపోతున్నావు, ఏది దాటలేక ఆశీర్వాదాలు స్వాధీనపరచుకోబోతున్నావు నీకు తెలుసు. ఈ రాత్రి బేసోరు ప్రవాహాలు దాటుదువుగాక, దేవునికి ఆ శక్తి అనుగ్రహించుదురుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి పక్క నుంచి చెప్పండి, నీ కోసం నాకు తెలియదు కానీ నేను నా ప్రవాహాన్ని దాటబోతూ ఉన్నాను. నీ ప్రవాహం ఏంటో నీకు తెలుసు, ఎవరు చెప్పవసరం లేదు. నువ్వేది దాటలేకపోతున్నావు. ఎంతకాలంగా నువ్వు అక్కడ ఉండిపోవడానికి నీ అడ్డు ఏంటి? ఏంటి నీ బానిసత్వం? ఏంటి నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపం లేదా అవిధేయత? ఐ డోంట్ నో. ఈ రాత్రి దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతుండగా, దేవుడు నీ జీవితంలో కోల్పోయి నీకు మరలా ఇవ్వబోతుండగా, దేవుడిని మరలా దర్శించబోతుండగా బేసోరు ప్రవాహాలు దాటే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అలా దేవుడు ఎందుకు ఒక మాట చెప్పమన్నాడు, ఈ సంఘములో దేవుడు అనేక మంది జీవితంలో సాతాను దొంగిలించినవన్నీ తిరిగి ఆయన మీ చేతుల్లో పెట్టబోతున్నాడు. ఆయన విప్పబోతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే మన దేవునికి సాతానుగా నోట్లో కానీ, సాతానుగా చేతులు కానీ మన దీవెనలు ఉండడం ఇష్టం ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దావీదు మంద కాస్తున్నప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చింది. దేవుడు అప్పుడు, రే నానా దావీదు, సింహంతో జాగ్రత్తరా, అది చాలా బలమైన జంతువు, అది నిన్ను కూడా చంపేయగలదు అనలేదు. నానా సింహాన్ని చంపుకో, దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని రక్షించి. అంటే మన దేవుడికి సింహం చేతిలో నోట్లో ఉన్నటువంటి ఆస్తి సింహం దగ్గర వదిలేయడం ఇష్టం లేదని, పోతా పోయిందిరా గొర్రె పిల్ల, నీకు 100 ఇస్తాను లేరా అండ. ఆ సింహపు నోట్లో ఉన్న గొర్రె పిల్ల రక్షించుకో. నువ్వు నీ చేతిలో ఉండవలసిన సింహం చేతిలో ఉండడం నాకు ఇష్టం లేదు, నీ చేతిలో ఉండవలసిన అమాలేకుల చేతిలో ఉండడం నాకు ఇష్టం లేదు. నేను తిరిగిచ్చే దేవుడు. నేను ఈరోజు నువ్వు కోల్పోయిన వాడిని దేవుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు బేసోరు ప్రవాహాలు దాటగలగాలి. సో ఆ విధంగా దావీదు బేసోరు ప్రవాహం దాటితే ఈ 200 మందిని దావీదు వెనక్కి తిరిగి, రెండురా ఉన్నది 600 మంది, అందులో 200 మంది ఉండిపోరా అని బతిమాలలేదు. దావీదు యుద్ధం ప్రజల ద్వారా చేయట్లేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. వెళ్ళిపోతున్నాడు దావీదు, వెళ్ళిపోతున్నాడు. కొండలు, లోయలు, మెట్లు దాటి వెళ్ళిపోతుంటే దావీదు కంటండి ఒక పొలము కనబడిందంట. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పాలి. పొలం అనగా మందిరం, పొలము అనగా ఒక ఆశీర్వాదానికి సూచన. కానీ ఆ పొలములు అంటే ఒక ఐగుప్తుడు ఉన్నాడంట. ఐగుప్తుడు అనేవాడు మరలా మంచివాడు కాదు. ఐగుప్తుడు అనే మాటకి పాపం అని అర్థం. ఐగుప్తు అనే మాటకి పాపం, బానిసత్వం అని అర్థం. కానీ అద్భుతం ఏంటంటే వాడు ఐగుప్తుడైన పొలంలోకి వచ్చాడు కనుక వాడు మంచివాడు అయిపోయాడు.
క్రీస్తు అనే సంఘములో, ఈ పొలం అనే ఆశీర్వాదపు సంఘములో ఒక పాపి, ఒక ఐగుప్తుడు వచ్చినప్పుడు వాడు పరిశుద్ధుడైపోతాడు, వాడు మంచివాడైపోతాడు. అదేవిధంగా దావీదుకి ఆ పొలంలో ఒక ఐగుప్తుడు కనబడితే, ఐగుప్తుడు నిజానికి మంచివాడు కాదు. దావీదు ఆ ఆస్తిని కొల్లగొట్టినవాడు, వాడు ఆ ప్రాంతాన్ని అగ్నితో నిప్పండించిన వాడు. కానీ పొలంలోకి రావడం వల్ల వాడు బాగుపడిపోయాడు. దావీదుకి ఎదురుపడగానే వాడు అంటాడు దావీదుతో, అయ్యా, అమాలేకి ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలిసయ్యా, నువ్వు నా యజమానుడికి నన్ను అప్పచెప్పకుండా ఉంటే నేను నీకు త్రోవ చూపెడతానయ్యా అన్నాడు. గొప్ప ఆశీర్వాదం ఓపెన్ అవుతుంది. ఈరోజు రాత్రి దేవుడు నాతో చెప్పమన్న మాట ఏంటి చెప్పమంటారా? కొంతమంది ఇంటికి వెళుతుండగా, ఈ వీకులో కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఈ నెలలో కావచ్చు, వచ్చే నెల లోపల కావచ్చు, దేవుడు మీ జీవితంలో మూయబడున్న కొన్ని ద్వారాలు తెరవబోతున్నాడు. ఆయన కొన్ని మ్యాప్స్, ఇంతకు చెప్పాను కదా, దావీదుకి మ్యాప్ లేదు, గమ్యం తెలియదు. ఆయన మ్యాప్ నీ ముందు తెరవబోతుంది. ఇప్పుడు దావీదుకి మ్యాప్ లేదు, కొండలు, లోయలు, ఏరులు దాటి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని, ఒక మ్యాప్ని సిద్ధపరచబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకి ఆ మ్యాప్ని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. వాడు దావీదు అన్నాడు, రండి నేను మీకు దారి చూపెడతానంటే దావీదు వాడికి మంచి ఖర్జూరాలు, మంచి ఆహారం పెట్టాడు. సేవకుడికి సాదృశ్యం దావీదు పని ఎప్పుడండి? సేవకుడి పని ఏంటంటే వాడు ఎవడో కాదు, వాడికి ముందు భోజనం పెట్టాలి, వాక్యాన్ని ఇవ్వాలి, వాడికి దేవుని కొరకు నేర్పించాలి. సో దావీదు ఆ విధంగా వాడిని బలపరిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి ఆహారం తినంట, బలపరచబడంట. ఇప్పుడు దావీదుకి మార్గదర్శిగా అయ్యాడు, మ్యాప్గా అయ్యాడు. దావీదు రండి నేను చూపెడతానంట. దావీదునంట అమాలేకులు ఎక్కడున్నారో అక్కడికి నడిపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దావీదు వచ్చేటప్పటికి అంటండి, అది సంధ్య వేళ, సాయంకాలం అయిపోయిందంటండి. సాయంకాలం అవగానంటే దావీదు అంటే అక్కడికి వచ్చేటప్పటికి అమాలేకులు వేల మంది ఉంటారండి, ఒకరిద్దరు ఉండరు. ఒకసారి గిద్యోను కోసం మన స్టోరీ వింటే, అమాలేకులు ఆ కొన్నటువంటి వ్యక్తులు యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఒంటెలు అంటే స్క్రీనులు ఉన్నాయంట. చాలా భయంకరమైన వ్యక్తులు వాళ్ళు, చాలా గుంపులుగా వస్తారు. దేశాలు కొలగొట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. వారు కొలగొట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి చాలామంది ఉంటారు. వాళ్ళంట వివిధ దేశాల నుంచి ఇచ్చుకున్న సొమ్ముతునంట అన్నపానములు భుజిస్తూ ఆటపాటలు సలుపుతున్నారంట. దావీదు వచ్చేయడానికి ఏముంది బైబిల్లో? అన్నపానములు భుజిస్తూ ఆటపాటలు సలుపుతున్నారు బైబిల్లో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నంత ఇదే, ఆట, పాట, అన్న, పానములు. అవును కదా, అంతా అదే కదా. సాతానుడు చాలా భయంకరంగా ప్రపంచాన్ని పట్టుకున్నాడు. ఆటలు పాటలు లేకుండా ఏం లేదు సెల్ ఫోన్లో, అన్నపానము లేకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా అదే. మీరు ఎక్కడైనా చిన్న హోటల్ పెట్టండి, లేదా చిన్న భోజనం పాయింట్ పెట్టండి, ఏదైనా చిన్న బజ్జీలు కొట్టి పెట్టండి, డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఎంత జబ్బులున్నా అన్నపానములు, ఆటపాటలకి విలువ ఉంది. అదే ఈరోజు ప్రపంచం అయిపోయింది. సో దావీదు వచ్చినప్పటికంట అన్నపానములు పూజిస్తూ ఆటపాటలు సెలుపుతుంటే, దావీదు రాగానే మంచి స్త్రీలు నాట్యాలు చేస్తున్నారు. దావీదు అక్కడ కూర్చొని నాట్యాలు చూడలేదు. దావీదు ఏం చేశాడంటే, ఆ రోజు సాయంకాలం మొదలుకోనంట నెక్స్ట్ డే సాయంకాలం వరకు 24 గంటలు యుద్ధం ఆడాడంట. చప్పట్లు కొట్టి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మా, ఎన్ని గంటలు యుద్ధం ఆడాడు దావీదు? ఎన్ని గంటలు యుద్ధం ఆడాడు? మనకు 2 గంటలు కూర్చోవాలంటే ఇక్కడ 8 గంటలకు వచ్చారు, 10 గంటలకి చర్చ అయిపోద్ది. అంటే 2 గంటల్లో మనకి నడుము నొప్పి వచ్చేస్తాయి, మెల్ల నొప్పి వచ్చేద్ది, కాలు నొప్పి వచ్చేద్ది, మోకాళ్ళ నొప్పి వచ్చేద్ది, తల తిరిగిపోద్ది, షుగర్ అయిపోద్ది, బీపీ అయిపోద్ది. ఎంత బాధ మనకి 2 గంటలు కూర్చోడానికి. దావీదు 24 గంటలు యుద్ధం ఆడాడు. 24 hours, నో వాష్రూమ్, నో స్లీప్, నో ఫుడ్, హి వాస్ ఫైటింగ్. నువ్వు ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపేసుకొని ఒక చేతిలో కర్రట్టుకొని ఇళ్ళగంటూ ఉండు ఒక 10 గంటలు. ఒక అరగంట అయిన తర్వాత నీకు కింద పడిపోతావు, నీ శిలాన్ని లెక్కించాలి నీకు. 24 గంటలు యుద్ధం ఆడితే నాకు అనిపించింది, ప్రభువా మా సంఘాల్లో మాకు ఆ 24 గంటలు పోరాటము, యుద్ధం ఆడే శక్తిని ఇవ్వండి తండ్రి. నీ సన్నిధిలో బొకాలతో, నీ సన్నిధిలో ఆరాధనాత్మతో. పాస్టర్ గారు కనుక రాబోయే రోజుల్లో 12 రోజులు ఆకుండా ప్రార్థన, ఆరాధన సబెట్టని అనుకుందాం. ఎంతమంది రెడీ? 12 గంటల ప్రార్థనలో నువ్వు 24 సార్లు కిందకి వెళ్ళి వస్తావు. ఇక ఉండేది 24 మంది అంటే అందులో 24 మంది కిందకి వెళ్ళి 24 సార్లు వస్తారు. అరగంటకు ఒకసారి లేదా గంటకు ఒకసారి 12 సార్లు కిందకి వెళ్ళి వస్తాను. ఈ రోజుల్లో భక్తి చల్లారిపోయింది, ఆ వైరాగ్యం, రోషం చల్లారిపోయింది, ఆ పవర్ పోయింది. 10 రోజులు ఎడతెగక ప్రార్థన చేశారంటే పెంతెకొస్తు పండుగ రాకమునుపు. అంటే దేవుని సన్నిధిలో మన
ఆ ప్రసన్నత చూపించాలి దేవునిలో. ప్రభువా నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, నువ్వు నన్ను తాకితేనే కానీ వదిలిపెట్టిన ప్రభు. 24 గంటలు దావీదు యుద్ధమాడుతూ ఉన్నాడు. ఒక గుడారంలోకి వెళ్ళాడు, తన భార్య బంధించబడింది, పైన సైనికుడు ఉన్నాడు, వాడిని చంపేసి గుడారంలోకి వెళ్ళి తన భార్య కొట్లు తింటావడంది. అయ్యా ఏమన్నా నాకు తెలిసి మీరు వస్తారని, మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, మీ ప్రార్థన దేవుడు వదిలిపెట్టడు, ఇదిగో నా జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ నా దేవుడు గొప్పవాడు, బంధకాలు తెంపేశాడు, తన కుమారుడు బంధకాలు తెంపాడు. ఇలా అనేక గుడారాలు ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తే దావీదుకి 24 గంటలు పట్టింది వాళ్ళందరినీ విడిపించడానికి. ఎన్ని గంటలు? 24 గంటలు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పమన్నాడు? రాబోయే రోజులు ఈ మందిరాల్లో 24 గంటలు పోరాడి భక్తి చేసే వ్యక్తులు దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీవు ఎలా ఉంటావంటే సంఘాన్ని 24 గంటలు కాపాడుతావు. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఫోకస్ అంతా మారిపోబోతుంది. నీ కుటుంబాన్ని 24 గంటలు కంచివేయబోతున్నావు ప్రార్థన చేసి. ఏ శత్రు నీ కుటుంబాన్ని తాకకుండుడు గాక. అమ్మగారిని చూసి నాకు అనిపిస్తుంది, అప్పుడు ప్రార్థన చాలా కీలకమైంది మందిరానికి. ఏదో కొంతమంది జీవితాలు చూస్తున్నారు, పాస్టర్ గారిని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏదో బలమైన కార్యం అమ్మగారి ద్వారా జరిగించబోతున్న రాబోయే రోజుల్లో. శారాతో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. నువ్వు 1000 మందికి తల్లి అవుదని దేవుడు చెప్తున్న మాట నెరవేర్చునుగాక. ఈ సంఘములో దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. వేదన కొట్టివేయబోతున్నాడు, కన్నీరు కొట్టివేయబోతున్నాడు. ఆయన నిశ్చయముగా నువ్వు కలుసుకోబోతూ ఉన్నావు, తప్పక దక్కించుకోబోతూ ఉన్నావు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. దావీదు అన్ని గుడారవాన్ని రక్షించాడు. అలా 24 గంటలు యుద్ధమాడిన తర్వాత అంట బైబిల్లో ఉందంటే ఒంట్ల మీద అంట 400 మంది యవనస్తులు పారిపోయారంట తప్పించుకొని. అమాలేకుల్లో యవనస్తులు వాళ్ళు తప్పంట దావీదు ఎవ్వరిని వదిలిపెట్టలేదంట. ఎంతమంది పారిపోయారండి? అందరు చెప్పాలి, ఎంతమంది? 400 మంది యవనస్తులు పారిపోయారు కదా. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. దావీదుతో ఉన్నది ఎంతమంది? ఈడు ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒకసారి పక్కవని చూసి, నువ్వు బేసూరు వాకు దాటి బాగానే ఉంది, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడగండి ఒకసారి. అలా అందరూ అడగ, ఏం చేస్తున్నావు మందిరంలో, నీ పని, నీ వ్యాపారం ఏంటి, నీ కథ ఏంటి, అసలు నీ మ్యాటర్ ఏంటి, ఎందుకు వస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ వల్ల ఏం ప్రయోజనం ఒకసారి అడగాలి. బాధపడకండి ఇలాగంటున్నది. నీ వల్ల ఏం ప్రయోజనం? ఆదివారం మటు 10 రూపాయలు కానుకేయడమా? మామూలుగా మందిరం నిన్న మా కానుక పెట్టి బాక్స్లో ఓపెన్ చేస్తే అన్నీ 10 రూపాయలే. అందులో మళ్ళీ ఒక ఆవిడ నా చేతిలో ప్రార్థన చేసి ఎక్కితే 2 రూపాయల కోసం ఉంది. ఈ రోజుల్లో కూడా 2 రూపాయల కోసం ఇచ్చే వ్యక్తులను చూసి చాలా ఆనందం కలిగింది నాకు. ఆ 2 రూపాయల కోసం ఆ ప్రార్థన అంతా చేసిన తర్వాత లెక్కెట్టుకుంటే మొత్తం కారుకు 150 రూపాయలు. ఈ రోజుల్లో ఇలా వేసేవాళ్ళు ఉన్నారా? మనం చందన బ్రదర్స్కి కానీ డిమార్ట్కి కానీ ఏదైనా మంచి, ఇప్పుడు ఈ రోజుల్లో చీరలు మంచి చెప్పండి, ఏదైనా సిఎంఆర్కి కానీ మీరు వెళ్తే నేను 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు పట్టుకుని వెళ్తానన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నో. ఒక కేజీ మటన్ కొనాలంటే 1000 రూపాయలు ఈరోజు. కానీ ఆదివారం మాటలు ఇంట్లో నువ్వు మటన్ వండినా, లేదా మంచి చేప బొచ్చు తెచ్చుకున్నా, ఏదో కేజీ చికెన్ 250 రూపాయలు తెచ్చుకున్నా, ఇక్కడ 10 రూపాయలు వేస్తున్నామంటే నువ్వు ఆలోచించి. ఒక గ్యాస్ బండి ఎంత? నేను 3 నెలలకు ఒకసారి రీఛార్జ్, 2 నెలలకు ఒకసారి రీఛార్జ్ ఎంత? 300 రూపాయలు. అంటే మనం దేవునికి ఇవ్వడంలో అలవాటు పడిపోయింతే 10 రూపాయలు, 20 రూపాయలు వేద్దాం ఆదివారం. ఇదంతా ఆచారమైన భక్తి. నీ జీవితంలో వైరాగ్యం రావాలి, దేవునికి ఒక శ్రేష్టమైన ఇత్తాలి. ఇవన్నీ కొన్ని జీవితంలో మార్పులు రావాలి. దేవుడు 2025 సంవత్సరం నీ జీవితాన్ని మారుస్తూ ఉండగా అద్భుతం చేయునుగాక. నిజంగా 10 రూపాయలు మీరు చేయకపోయినా లెక్కెట్టుకున్నా నీకు తెలిసి నిజంగా 20 రూపాయలకి తీసుకుని చేస్తాను. అసలు అమెరికాలో వచ్చి నేను బోల్ డబ్బులు వచ్చేస్తాను అనుకుని మొన్న వాళ్ళు కూడా వేయడం మానేసి ఉంటారు. మొన్న ఒక చర్చికి వెళ్ళాను, ఆయన నాతో, అన్న నేను అమెరికా వెళ్ళిన కాడి నుంచి దశంబాలు కూడా ఎవడ తీయట్లేదన్నా, నా దగ్గర బోల్ డబ్బు ఉందనుకున్నాను. నా పని అదే జరిగిందయ్యా అన్నాను నేను. చాలా విచారంగా మనం అనుకున్న మనుషులకి ఇస్తాం, మనం అనుకుంటాం, కానీ మనం ఇచ్చేది మనిషికి కాదు, దేవునికి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక భక్తి ఉండాలి. మనకి దేవుడు ఏం చెప్పాడు అది మనం ఫాలో అయిపోవాలంతే. నీవు నీ 100లో 10 దేవునికి ఇచ్చే, అది దేవుని యొక్క సిద్ధాంతం. నీ జీవితంలో స్వేచ్ఛార్పణతి, కృతజ్ఞతార్పణతి. నువ్వు దేవుని మందిరం కోసం ఉట్టి చేతులతో రావద్దు. ఇవంతా దేవుడు మనకి ఇచ్చిన నిబంధనలు, అవి మనం ఫాలో అవ్వాలి. 24 గంటలు దావీదు భక్తి చేస్తాను. 400 మంది ఏం చేశారు? అసలు ఒక్కొక్కరిని పట్టుకోలేకపోయారు. ఆ ఒంట్ల మీద ఎంతో ఆస్తుంది. ఒక్క ఒంటి మీద 1 టన్ను ఆస్తుంటుంది. టన్ను అంటే 1000 కేజీలు. మీరు ఒంటిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చేస్తండి. ఒంటిని దగ్గర నుంచి చూసే ఒంటిని తెత్తుంటుంది. దాని ఇరుపక్కల విస్తారమైన ఆస్తి. ఇటువైపు ఒక 500 కేజీలు, ఇటువైపు ఒక 500 కేజీలు దయచి, అంత ఆస్తి, అంత బరువు మోయగలుగుతుంది.
అంత బలమైన ఒంటుల పైన విస్తారమైన ఆస్తి పోయింది. 400 యవనస్తులు పారిపోయారు. ఈరోజు దేవుడు మాట, నువ్వేం చేస్తున్నావు సంఘంలో? నీ వంతు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తూ ఉండగా దేవునిని దీవిస్తాడు. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇలా దావీదు 24 గంటల యుద్ధం ఆడితే అందరూ కూడా 18 వచ్చిన చదవండి. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన ధనంతటిని తిరిగి తెచ్చుకొనును. చపట్లు కొట్టగలరా ఒకసారి? దేవునికి తిరిగి తెచ్చుకునే కృపనిచ్చునుగాక. హల్లెలూయా. చెల్లి, నువ్వు తిరిగి తెచ్చుకోబోతున్నా. ఒకసారి పక్కన నువ్వు తిరిగి తెచ్చుకోబోతున్నావు అని చెప్పండి. నేను తిరిగి తెచ్చుకోబోతున్నానని చెప్పండి. అంటారండి, స్పష్టంగా చెప్పండి. నేను తిరిగి తెచ్చుకోబోతున్నాను తమ్ముడు. నేను చనిపోక మునిపే తిరిగి తెచ్చుకుందును గాక. నేను వృద్ధుడవ్వక మునిపే తిరిగి తెచ్చుకుందును గాక. ఇదే 2025 నవంబర్ నాటికి నా దీవెన తిరిగి తెచ్చుకుందును గాక. ఓ సాతానా, నువ్వు ఓడిపోబోతూ ఉన్నావు. ఎంతో కాలంగా నా దీవెన పట్టుకొని బంధించావు, కానీ నేను తరమబోతూ ఉన్నాను. నా దీవెన స్వాధీనపరుచుకోబోతూ ఉన్నాను. హల్లెలూయా. అంతా తెచ్చుకున్నాడు అంటే అక్కడ ఎలా ఉంది చెప్పమంటారు? 19 వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపుడు వారు ఎత్తుకొని పడే ధనంతలో కొద్దేమి గొప్పేమి ఏది తక్కువ సమస్త. అమ్మా అందరు చెప్పండి, కొద్దేమి అంటే టెంట కర్రతో సహా బంగారు కమ్మి గొప్పదే. దేవుడు అన్నాడు, రే నాన్న బంగారు కమ్మి తీసుకో, చెక్క ముక్క కూడా వదిలేకి రబ్బాయి అన్నాడు. కొద్దిది పెద్దది కూడా వదిలిపెట్టాలి. మన దేవుడు అంతే ఇచ్చేస్తాడు. అంతేకాదు ఇక్కడ అసలైన పాయింట్ 20 వచ్చిన. మరియు దావీదు అమాలేకుల గుడ్లన్నింటిని ఇవి దావీదునకు దోపుడు సొమ్ము. అంటే దావీదికి ఇచ్చేసాడు. నా ఇంక చూడండి అమ్మ, దావీది మనం ఇక్కడ చదివేస్తాం పెద్ద చదవరలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు తెగ చూసేస్తాం బైబిల్. ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ అసలు మళ్ళా ఆదివారమే స్తోత్రం చెల్లింతుము. ఇంటికి వెళ్ళిన బైబిల్ ఎక్కడో మూలన ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తెగ చూసేస్తాం బైబిల్. అంటే మెసేజ్ కొంతమంది చెప్తున్నప్పుడు చాలా బాగుంటుంది, స్టోరీలో ఉంటుంది కదా, కిందేముందో అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు వాక్యం వినాలి. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనం చదవాలన్నమాట. ఓకేనండి? ఓకే, జాగ్రత్తగా అయిపోతుంది మెసేజ్. నేను 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే దావీదికి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అమాలేకులు గొర్రెలని కొట్లని దావీదు చేతులు పెట్టాడు. అంటే ఎక్స్ట్రా బ్లెస్సింగ్. మనకి కొంత కొసరంటే చాలా ఇష్టం కదా మనకి. అతను ఒకసారి పక్క నీకు దేవుడు అదనపు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని చెప్పండి. అంటే నీకు ఇచ్చేగా. మీరు ఎప్పుడైనా రే నాన్న కొట్లకి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు మీరు అవన్నీ చేయి చాపి కొద్ది కొసరెట్టమంటారు. మీకు తెలియదు ఏంటి? పాలుడు మీ ఇంటికి వచ్చి పాలు ఎత్తాడా? పాలు వేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకా దాకా అక్కడే పెడతాం. ఎందుకోసం? లాస్ట్లో కొంచెం చొక్కలు ఎత్తాడు మనం. అది మనకు చాలా ఇష్టం. నీళ్ళు కలిపి చేసినా మనకు అది ఏగానే సంతోషం ఇచ్చేద్దాం. మళ్ళీ ఎక్స్ట్రా వేసారు బాబు. మనందరికీ ఎక్స్ట్రా అంటే ఇష్టం కదా, కొసరంటే ఇష్టం కదా. మన దేవునికి మన సైకాలజీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే దావీదికి ఇచ్చేసి ఇప్పుడు కొసరు ఇచ్చాడనమాట. ఆ కొసరు ఏంటంటే ఈ అమాలేకుడు అక్కడెక్కడి నుంచో సంపాదించుకొచ్చినవన్నీ కూడా దావీదు చేతులు పెట్టేశాడు ఆయన. ఒకసారి పక్కన చూసి చెప్పండి, ఈ సంవత్సరం చెప్పాలి దేవుడు నీకు అదనపు ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. నీది కాంతి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీకు కొసరు ఇవ్వబోతున్నాడు. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నీకు ఎప్పుడు ప్రతి నెల కేవలం 10,000 వస్తుంది, కానీ దేవుడు 10,000కి ఇంకో 5,000 కలిపి ఇవ్వబోతున్నాడు. అది ఎక్స్ట్రా, నీది కాదు, అది నీకు సంబంధించి. కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు అంతే. నీకు ఎప్పుడు కూడా ఒకటే జీవితం, కానీ దేవుడు అతను నీకు ఎప్పుడు సంవత్సరానికి 2 సార్లే, ఆ పెళ్లి రోజుకి లేకపోతే క్రిస్మస్కో లేకపోతే పుట్టినరోజుకో. ఓకే, దేవుడు ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాడు అని చెప్పండి ఒకసారి. ఎప్పుడు అదే డ్రెస్ 1, 2 వస్తాయి. ఎప్పుడు అదే. ఎప్పుడైనా బయటికి వెళ్ళానుకో ఆ నూనె ప్యాకెట్ ఒకటి కొంటా, లేకపోతే 100 గ్రాములు 1/2 కేజీ కొనుక్కుంటావు. కానీ అదనపు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు దేవుడు. మీరు నమ్మితే మాత్రం పక్క నుంచి చెప్పండి, ఈ సంవత్సరం దేవుడు నాకు ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాడు అని చెప్పండి ఒకసారి. నీ పాకెట్ని దేవుడు బ్లెస్ చేయను గాక, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ దేవుడు బ్లెస్ చేయను గాక, నీ ఆత్మీయ జీవితంలో ఎక్స్ట్రా దేవుడికి ఇచ్చును గాక. నీ సంతోషంలో దేవుడు ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాడు. ప్రతి దాంట్లో దేవుడు నీకు ఎక్స్ట్రా ఇవ్వబోతున్నాడు. ఆయన దావీదు కాని ఆశీర్వాదాలు దావీదు చేతిలో పెడితే ఇప్పుడు దావీదు తిరిగి ఇంటికి వస్తున్నాడు. అందరూ చెప్పండి, దావీదు తిరిగి ఇంటికాడి నుంచి ఎలా వచ్చాడు? కాలున గుడారంతో వచ్చాడు, ఏడ్పుతో వచ్చాడు, దుఃఖముతో వచ్చాడు. కానీ ఇంటికి ఎలా వెళ్తున్నాడు? ఒకసారి మీరు అందరూ చదువుతారా దావీదు ఎలా వెళ్తున్నాడు? మీ నోటితో చదవండి. 26వ వచనం. దావీదు సిగ్లాగు వచ్చినప్పుడు, మళ్ళా తిరిగి అదే ఊరికి వస్తున్నాడు. సిగ్లాగు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రుల యొద్ద నేను దోచుకుని సొమ్మంతట్లో కొంత ఆశీర్వాద సూచనగా మీకిచ్చునని చెప్పి వారికి పంపే. అందరూ చెప్పండి, ఇప్పుడు దావీదు ఎలా వస్తున్నాడు?
ఆశీర్వాద సూచనగా వస్తున్నాడు. అందరు చెప్పాలి, ఎలా వస్తున్నాడు? దగ్గరగా చెప్పాలి, ఎలా వస్తున్నాడు? జస్ట్ కొన్ని రోజుల క్రితం దావీదు ఎలా ఉన్నాడు? కాలిన గుడారంలో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అన్ని కోల్పోయినవాడు. ఒక్క రూపాయి లేదు, ఆస్తి లేదు, గుడారం లేదు, పశువులు లేవు, ఉన్నవారే శత్రువులు అయిపోయారు. బూడిదలో ఉన్నవాడు 1 డేలో, మేబీ 2 డేస్లో, మేబీ 3 డేస్లో 24 గంటలు ఎత్తుమాడాడు. వెళ్ళడానికి ఒక రోజు పడిందేమో, రావడానికి ఒక రోజు పడిందేమో, మొత్తం లెక్క పెడితే తిరిగి 3 రోజుల్లో ఆశీర్వాద సూచనగా మారిపోయాడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల జీవితాన్ని సాతాను ఎలా చేసాడో నాకు తెలియదు. కాలిన వాసన కొడుతున్నాయేమో, కాలిపోయిన గుడారంతోనేమో, నీ కుటుంబం సంతోషంగా లేదేమో, కానీ ఇట్స్ మై ఛాలెంజింగ్ మెసేజ్ టుడే. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు నాకు తెలియదు, నీ కుటుంబం ఎలా ఉందో, కానీ అతి త్వరలో దేవుడు నిన్ను ఆశీర్వాద సూచనగా చేయబోతూ ఉన్నాడు. నీవే ఒక ఆశీర్వాదకరంగా మారిపోదువు గాక, ఈ మందిరమే ఒక ఆశీర్వాదకరంగా మారిపోను గాక, సేవని సేవకుడు సేవకురాలు ఒక ఆశీర్వాదకరంగా మారిపోతురు గాక. హల్లెలూయా. ఆత్మకార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దావీదు అంటండి ఆశ్చర్య సూచనగా మారగానంట, ఇంచుమించు మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని 200 గ్రామాలకే ఆశీర్వాదం పంపించాడు. వెళ్ళరా, ఇదిగో ఈ 10 గొర్రెలు, ఈ 2 దుస్తులు, అందులో వారికి ఎవరా, ఇదిగో ఇది వీరికి. దావీదు ఎక్కడెక్కడ సంచరించాడు, ఎక్కడెక్కడ తిరిగాడో వాళ్ళందరికీ పంపించాడంట ఆశీర్వాద సూచన. వాళ్ళు అడుగుతున్నాడు, రే దావీదు గుడారాలు కాలిపోయినాయి అంటే కదా, ఆ పొగ మేము చూసాం ఆకాశంలో. మరి ఏంటంటే దేవుడు దావీదుని ఆశీర్వాద సూచనగా చేశాడు, కోల్పోయి ఇచ్చేశాడు అని చెప్తున్నారు. ఆ మెసేజ్ అంతా వెళ్ళిపోతూ ఉంది. అతి త్వరలో నీ కోసం నీ కుటుంబీకులు మాట్లాడుకోబోతూ ఉన్నారు. నా దేవుడు, వారి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడురా అని మాట్లాడుకోబోతున్నారు. అతి త్వరలో దేవుడి సంఘాన్ని ఒక ఆశీర్వాదకరమైన ద్వారములకు నడిపించబోతూ ఉన్నాడు. ఎంతమంది సాతాను చేతిలో, ఎంతమంది జీవితాలు దుఃఖముతోనే నాకు తెలియదు. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. అద్భుతాలు జరుగునుగాక. ఒకసారి అందరూ లేచిన పడతాం, ఒకసారి ప్రతి ఒక్క లేచిన పడతాయి. కొన్ని నిమిషాలు అందరూ లేచిన పడ, ఒకసారి ప్రతి ఒక్క లేచిన పడదాం. ఆశీర్వాద సూచనగా దేవుడు మనల్ని చేయనుగాక. ఒకసారి ఈ మెసేజ్ని 1-2 నిమిషాలు ఆత్మ సంబంధంగా మారుస్తాను. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు వరకు మనం విన్న ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని ఆత్మ సంబంధంగా ఒకసారి మారుస్తాను. ఈ దావీదు నేటి కాలపు విశ్వాసులకు సేవకుడికి సాదృశ్యం ఉన్నాడు, లేదా దావీదు సేవకుడికి సాదృశ్యం ఉన్నాడు. దావీదుతో ఉన్న 400 మంది విశ్వాసులకు సాదృశ్యం ఉన్నారు. ఈ అమాలయకుడు సాతానుకు సాదృశ్యం ఉన్నాడు. అమాలయకులతో ఉన్న సైన్యం, దురాత్మలు, వాయుమండల శక్తులు, భూమండల శక్తులకు సాదృశ్యం ఉన్నాయి. ఇప్పుడు దావీదు కుటుంబమే కాదు, సైనికులు కుటుంబం, వారి పిల్లలందరూ అమాలయకుల చేతులు బందీలుగా ఉన్నారు కదా, వీళ్ళందరూ లోకస్తులకు సాదృశ్యం ఉన్నారు. నీకు తెలుసో తెలీదో, మన పట్టణంలో, మన గ్రామాల్లో, మన ఊర్లో ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది యవ్వన బిడ్డలు, ఎంతోమంది చంటి బిడ్డలు సాతాను చేతులు బందీలుగా ఉన్నారు. దేవుడి అంచితంలో దావీదు లాంటి వారు లేవనెత్తాలి. రోషం కలిగిన విశ్వాస వీరులు లేవనెత్తాలి. ప్రవాహాలు దాటుతున్న యవనస్తులు, బలమైన విశ్వాసులు లేవనెత్తాలి. దేవుడు దావీదులాగా రాత్రి పగళ్ళు యుద్ధము చేసేవారు లేవనెత్తాలి. ఎందుకంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి లోనైపోయిన, సినిమాలకి, సెల్ ఫోన్కి బానిసలైపోయిన, ఫ్రీ ఫైర్ గేమ్స్కి బానిసలైపోయి అమాలయకుల చేతులు చిక్కుకున్న ఎంతోమంది ఉండగా, ఈరోజు దావీదు లాంటి వారు పోరాడితేనే కానీ, ఆ గుడారాల నుంచి విడిపిస్తేనే కానీ, ఆ బంధకాల నుంచి విడిపిస్తేనే కానీ మరలా తిరిగి వారి ఇంటికి రారు, మందిరానికి రారు, యెరూషలేముకు రాలేరు. ఈరోజు దావీదే నిద్రపోతే, ఈరోజు సంఘ విశ్వాసులు నిద్రపోతే, నీవే లోకస్తుడిగా మారిపోతే, నీవే ప్రవాహం దాటకుండా ప్రవాహాల దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తే మరి ఎవరు రక్షిస్తారో మాలేకుడి చేతిలో ఉన్న వాడిని. ఈ రాత్రి దేవుడు నాకు మాట్లాడుకు, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నీ బిడ్డగా చేసావు, నీ మందిరంలో ఉంటూ ఉన్నాను, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను ప్రభువా. నా కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నాను ప్రభువా, నా గ్రామం కొరకు ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా. ఇదిగో అమాలయకుల చేతిలో చాలా మంది బంధించబడ్డారు ప్రభువా. అనేక మంది యవనస్తులు మందిరానికి దూరం అయిపోయారు, చాలా మంది నీకు దూరంగా బతుకుతున్నారు, నన్ను వాడుకో తండ్రి అంటూ ఉండగా దేవుడి మందిరము ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. ఎంతోమంది సేవకులు ఎన్నో సంఘాలు చేయలేని పరిచర్య ఈ మందిరము చేయబోతూ ఉంది. చపర్లు కూడా బిగ్గరగా దేవుడు నామని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సంఘాన్ని వాడుకోబోతున్నాడు. అది త్వరలో చాలా ఆత్మలు మీరు రక్షించబోతూ ఉన్నారు. కొన్ని బానిసత్తులు గురిపిన వ్యక్తుల్ని దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి సంఘములు, సేవకులు వెనకాల మంచి పరిచర్యలుగా నిలబడండి. అయ్యో మనం ఏం చేద్దాం? వీధి కూటం ఎక్కడ పెడతాం?
ఏ విధంగా సువార్తను మనం అభివృద్ధి చేద్దాం, ఎలా ఆత్మహత్య, మీ ప్లాన్స్ ఉన్నాయా, మీకు ఏ గోల్ ఉంది నాకు చెప్పండి అయ్యా అని. అగో తమ్ముళ్ళని చూస్తే నాకు చాలా ఆ నలుగురిని బట్టి 5, 6, 7, ఆ 7, 8 బట్టి ఒకసారి చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి. ఆ 8 దేవుడు బలమైన ఆయుధాలుగా వాడుకొనుగాక. ఇంకా చాలామంది ఉండొచ్చుగా నాకు తెలియదు కానీ అయ్యా ఒకసారి మీరు చేతులు పైకెత్తండి. పెద్దవారందరూ మీరందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. ఒకసారి మీరందరూ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాద సూచనగా చేయునుగాక. నువ్వు కూడా చేయగలవు అయ్యా, మీరు కూడా చేయొద్దండి. మీరు కదా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాద సూచనగా చేయునుగాక. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మీ దగ్గర కాలిన వాసన రావచ్చు, మీ ద్వారా కాలిపోండొచ్చు. కానీ దావీదుని దేవుడు ఆశీర్వాద సూచనగా చేసినట్లుగా మీ కుటుంబాన్ని, మీ జీవితంలో దేవుడు ఆశీర్వాద సూచనగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవిస్తుండగా చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడు తండ్రి, ఈ రోజుకి నిలబడిన ప్రతి కుటుంబం